వీఆర్ ఇన్ టు సీజన్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన అనేటటువంటి ఒక మంచి సీజన్లో మనం ఉన్నాం. అండ్ అట్ ద సేమ్ టైం దేవుడు వర్తమానం అందిస్తూ మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. అండ్ ఈ పర్టికులర్ సీజన్లో దేవుడు 3 టాపిక్స్ నాకు అందజేశాడు. ఫస్ట్ది ఆ యొక్క విధవరాలు, రెండవది జోబు, మూడవది చూద్దాం. మూడో టాపిక్కి వెళ్ళే ముందు అనగా థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ విడో, సెకండ్ పర్సన్ జోబ్, థర్డ్ పర్సన్కి మనం వెళ్తాం. ఇంకొక 2-3 ఎపిసోడ్స్ జోబుని కంప్లీట్ చేసే లోపల, బికాస్ వీఆర్ డీలింగ్ విత్ రూట్స్ ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ. సో ఎవరికి అర్థం కానటువంటి జుడిషియల్ లా సెక్షన్స్ అండ్ కింగ్డమ్ రూల్స్, కింగ్డమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్, లీగల్ రైట్స్, ఛార్జ్ షీట్స్ ఇవన్నీ ఎట్లా ఫైల్ చేస్తారు ఏంటనేది ఒక అడ్వకేట్గా, ఒక లాయర్గా, ఒక జడ్జిగా, ఒక కామన్ పర్సన్గా, ఒక పబ్లిక్గా యోబు కేసుని వాదించటం ఎవరి తరం కాలేదు. సో నేను సండే అవన్నీ నేను డిక్లేర్ చేస్తాను. వెరీ వెరీ కాంప్లికేటెడ్ కేస్ ఇది. ఎవ్వరు కూడా హ్యాండిల్ చేయలేపారు భూమి మీద. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఎవరు, వాళ్ళ నేచర్ ఏంటి, స్క్రిప్చర్స్ టు స్క్రిప్చర్ నేను సండే మీకు అందజేస్తాను. సో బిఫోర్ దట్ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశములు మనము చూడాలి. ప్రతి ఒక్క హౌస్ విజిటింగ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. ప్రతి ఇంట్లో దేవుడు ప్రామిస్ చేస్తున్న మాట ఏంటంటే, మన తెలియనటువంటి రూట్స్, వేర్లని తీసివేసి అక్కడ కొత్త వేర్లని దేవుడు ప్లాంట్ చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైము అవి జస్ట్ బిగినింగ్ ప్రొఫెసీస్ మాత్రమే. దాన్ని బట్టి మనం దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి అండ్ ఫార్వర్డ్ వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. సో దాన్ని ప్రొసీజర్గా మనం తీసుకున్నాము. అండ్ ఇంకా కొన్ని ప్రొఫెసీస్ కూడా మళ్ళీ నెక్స్ట్ మంత్ హౌస్ విజిటింగ్స్ అప్పుడు విల్ గో అహెడ్. వీఆర్ స్టడీయింగ్ ద లైఫ్ ఆఫ్ జోబ్ అండ్ వెరీ కాంప్లికేటెడ్ లైఫ్ స్టైల్. అండ్ ఇప్పటివరకే ఐ ఛాలెంజ్, ఐ బెట్ ఎవరికి కూడా ఈ సబ్జెక్టు తలబండిన లాయర్లకి, డాక్టర్లకి అర్థం కాలేదు. అండ్ దేవుడు మరి అందుకు నేను ఎలా కృతజ్ఞతాస్తులు చెల్లించాలని నాకు తెలియదు, కానీ ఇక్కడున్న వారికి ఏం అవసరమో తెలియదు. కానీ ఈ శర్మన్ నన్ను బట్టి రాలేదు, మనందరిని బట్టి ఈ శర్మన్ దేవుడు ఇచ్చాడు. సో ప్రతి ఒక్కరం కూడా ఇందులో పార్టేకర్సే. ఎదురుగా మనుషులు లేకపోతే గోడలకి చెప్పుకుంటామా? చెప్పవచ్చు, అప్పుడప్పుడు ప్రొఫెసీలు, డిక్లరేషన్స్ సృష్టికి ఉంటాయి. బట్ దట్ డిఫరెంట్ స్టోరీ. బట్ వీఆర్ టాకింగ్ లీగల్ ప్రాబ్లమ్స్. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, ఇది నోట్ చేసి పెట్టుకోండి మైండ్లో. మనం వెళ్తున్న ప్రతి ప్రాబ్లం కూడా లీగల్ ప్రాబ్లమే. సో అది ఇల్లీగల్గా డీల్ చేయడానికి వీల్లేదు. ఇన్ఫ్యాక్ట్ యేసుప్రభు చనిపోయింది లీగల్గా. సో ఆ విధంగానే మనం డెలివరెన్స్ అనేది మార్కెట్లో తీసుకురావాలి. సో ముందు మనకిచ్చాడు దేవుడు ఇంకొక 2-3 వీక్స్ అంతే, నెక్స్ట్ మంత్. ఆ తర్వాత లైఫ్లో ఎప్పుడు కూడా డెవిల్ ఆ ఏరియాలో టచ్ చేయకుండా దేవుడు ఒక ప్రశాంతమైనటువంటి 3 టాపిక్స్, 3 స్టోరీస్ మనకిచ్చాడు. ఆమెన్. సో వీఆర్ డీలింగ్ విత్ ద సెకండ్ పార్ట్, సెకండ్ పర్సన్. బట్ ఫస్ట్ పర్సన్ది ఇంకా అవ్వలేదు. అప్పులు అనే స్పిరిట్ దాన్ని డీల్ చేసే ముందు ఇక్కడ ఈ అనాయింటింగ్ పోయాలి. ఇది పోసి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ సబ్జెక్ట్ని డీల్ చేసిన తర్వాత దెన్ థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్దాం. ఓకే. సో ఇది దేవుడు వేసిన ప్రణాళిక. కాబట్టి మనం ఈరోజు ఈ 7 వీక్స్ అని డిక్లేర్ చేసుకుని ఇక్కడ కూర్చొని ఉన్నాం. వాక్యం వినుట ద్వారా చాలా భయంకరమైన అద్భుతాలు దేవుడు చేస్తాడు. అర్థమైతే చాలు, ఆటోమేటిక్గా అంతకు మించిన డెలివరెన్స్ ఏమి ఉండదు. యేసుప్రభు శిష్యులను చూస్తే ఎక్కడ కూడా వాళ్ళ మీద చేతులు వేసినట్టు ఏమీ ఉండదు. ఆయన ఇన్ఫర్మేషనే వాళ్ళని డెలివరెన్స్ ఇచ్చింది. ఈవెన్ యేసుప్రభు చెరసాల్లోకి వెళ్ళినాక చనిపోయిన తర్వాత అక్కడ ఎవరు మీరు చేయలేలే, అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాడు, వాళ్ళు బయటకు వచ్చేసారు. దట్స్ హౌ వీఆర్ గోయింగ్ టు కమింగ్ అవుట్ ఫ్రమ్ అవర్ ప్రాబ్లమ్స్. దట్స్ ఎ సింపుల్ సొల్యూషన్. దేవుడు ఎప్పుడైనా ఒక మనిషిని డెలివరెన్స్ చేయాలంటే
ఆయన చేతులు వేయడం, అద్భుతాలు చేయడం, ఇవన్నీ వాక్యం చెప్పిన తర్వాతే. ముందు ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అది యాక్సెప్టబుల్ అయితేనే, అది యాక్సెప్ట్ చేస్తేనే అతను అందులో నుంచి ఆ వ్యక్తిని బయటికి తీసుకొస్తాడు. ఆల్ రైట్, లెట్స్ గో టు 1 Samuel chapter 12. 1 Samuel chapter 12 verse 23. వెరీ ఫేమస్ స్క్రిప్చర్. ఎవ్రీ టైం మనం వెళ్ళినప్పుడల్లా, ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు ఈ స్క్రిప్చర్ మనం డీల్ చేస్తూనే ఉంటాము. 1 Samuel chapter 12 verse 23. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడను అగుదును. అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గము మీకు బోధింతును. అందరు చూద్దాం 23వ వచనము. 23వ వచనం 1 Samuel chapter 12 verse 23. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడను అగుదును. అది నాకు దూరమగునుగాక. ఇంగ్లీష్లో చూద్దాం. వీఆర్ గోయింగ్ టు జోబ్ దగ్గరికి వెళ్ళే ముందు మనం ఈ కన్స్ట్రక్షన్ ఇది. ఎస్ ప్లీజ్. 1 Samuel chapter 12 verse 23. Moreover, as for me, God forbid that I should sin against the Lord, in ceasing to pray for you. నీ కోసము, సీజింగ్ అంటే కట్టడి చేయడం, ఆపడం అని అర్థం. నేను మీకోసం ప్రార్థన చేయడం ఆపితే అది నాకు జీవితకాలము నా మీద ఒక సిన్నుగా ఉండిపోతుంది. అందరు గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. మనం ఏ రోజైతే ఇతరుల కొరకు ప్రార్థన చేయడం ఆపుతామో ఆ రోజే అది పాపముగా మన మీద ఉండిపోతుంది. అది ఆరోపిస్తుంది. అది మన మీద ఉండేటటువంటి సిన్. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. వాట్ ఈజ్ సిన్ అని ఎవరన్నా అడిగితే, నీ యొక్క స్నేహితుల కొరకు, నీ బంధువుల కొరకు, నీ చర్చ్ మెంబర్స్ కొరకు, ఈవెన్ నీ శత్రువుల కొరకైనా నీవు ప్రార్థన చేయటం మానుట వలన ఏమవుతుంది? అది పాపముగా ఎంచబడతా. పాపం అనేది ఏంటంటే, నీ కొరకు నీవు ప్రార్థన చేసుకోకపోవడం పాపం కాదు. ప్రార్థన చేయాల్సి వస్తే ఫస్ట్ నీకు గుర్తు రావాల్సింది నీవు కాదు, నీ యొక్క బిలవర్డ్స్, నీ చర్చ్ మెంబర్స్, నీ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు గుర్తు రావాలి. వాళ్ళ కోసం నీవు ప్రార్థన చేయవాలి. అలా చేయని ఎడల అది నీ మీద పాపంగా ఉంటుంది. ఒకరోజు మనం ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేయకపోతే ఆ రోజు పాపం చేసినట్టు అర్థం. అంత సింప్లిఫైడ్ అది. ఇఫ్ ఐ డోంట్ ప్రే, ఇఫ్ ఐ సీజ్, నేను నా అంతటా నేను దీన్ని సీజ్ చేస్తే, కంపెనీ, ప్రార్థన అనే కంపెనీ నేను మూసేస్తే, నీ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, ఆ రోజు సిన్ చేసినట్టు. అది నా మాట కాదు. ది గ్రేట్ లెజెండ్, ఫస్ట్ ప్రాఫిట్, రికగ్నైజ్డ్ ప్రాఫిట్. అందరు ప్రాఫిట్, అబ్రహాము, ఈనోకు, అందరు కూడా ప్రాఫిట్సే. బట్ అబ్రహాం వీళ్ళందరూ ప్రాఫిట్స్ అయినప్పటికీ కూడా దేవుడు ప్రత్యేకించి ముఖాముఖిగా మాట్లాడి లేపిన ప్రవక్త శామ్యూయల్. సో శామ్యూయల్ మాట్లాడిన మాటలు, మనం ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఒక్కటి కూడా నేలన పడలేదు, అంటే ఫ్లరిష్ అవ్వకుండా పోలేదు. అట్లాంటి గ్రేట్ లెజెండ్, దట్ మ్యాన్ ఈజ్ డిక్లేరింగ్ దాట్. నేను ఈరోజు పాపం చేయకుండా ఉండడానికి ఒకే ఒక రీజన్, నేను ప్రాఫిట్గా ఉండడానికి ఒక రీజన్ ఏం తెలుసా? నేను ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాను. ఇఫ్ ఐ డోంట్ ప్రే ఫర్ యూ, నా కోసం కాదు. ప్రార్థన అనేది మన కోసం ఉండదు. ప్రార్థన అనేది ఇతరుల కోసం ఉంటారు. ప్రార్థన అనేది ఇతరుని బాగు చేయడానికి ఉంటారు. ఆమెన్. నౌ లెట్స్ గో టు జోబ్. థెస్సలోనియన్కి వెళ్దాం. మన థీమ్ స్క్రిప్చర్స్కి వెళ్దాం. థెస్సలోనియన్స్, 1 Thessalonians chapter 5 verse 16. ఇంగ్లీష్లో చూద్దాం డైరెక్ట్గా, టైం వేస్ట్ చేయకోకుండా. దెన్ జోబ్కి వెళ్దాం. చాప్టర్ 5 1 Thessalonians verse 16, 15 and 16 ఇంగ్లీష్లో ఉంటుంది, చూద్దాం. ఇది ఫౌండేషన్ స్క్రిప్చర్స్. ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్. టుడే దేవుడు ఈరోజు మన మైండ్ని రెన్యూ చేస్తున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? ఈజ్ రెన్యూవింగ్ అవర్ మైండ్.
ఇట్స్ ఎక్స్ట్రాడినరీ సొల్యూషన్ ఫర్ పర్సనల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10-20 సంవత్సరాలైనా సరే యూ హ్యావ్ టు గ్రో ఇన్ గ్రేస్ ఫస్ట్. ఆ తర్వాత రిజల్ట్స్ వేరే ఉంటాయి, దాని స్టోరీ వేరే. 10 సంవత్సరాలు చెట్టును కాపాడు నాటబెట్టి, ఆ తర్వాత అది పండ్లు ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటుంది. ఓకే, నౌ రీడ్ ఇట్ సార్. Never stop praying. ఆల్వేస్ రిజాయిస్, జాయ్ఫుల్, ఆల్వేస్, ఎవ్రీ టైం, ప్రతి సమయంలో బీ జాయ్ఫుల్, రిజాయిస్, సంతోషించండి, ఎల్లప్పుడూ సంతోషించండి. Never stop praying. నెవర్ స్టాప్ ప్రేయింగ్. ఇప్పుడు చెప్పండి, నెవర్ స్టాప్ ప్రేయింగ్ అంటే ఎవరి కొరకు చెప్పాలి? ఇతరుల కొరకు. బాధ్యత అనేది మన గురించి చేసుకోవడంలో ఉండదు, ఇతరుల గురించి చేసినప్పుడే నీకు ఎక్కువ బాధ్యత ఉంటుంది. చాలామంది నాకు దినమునకు 10-20 కాల్స్ వస్తూనే ఉంటాయి, ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు, బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి అంటారు. ఆ రోజు నేను సిన్ చేయకోకుండా ఒక కాల్ వచ్చింది, ఆ కాల్ని అటెండ్ చేసి బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి అంటే మన మనసులో ఏమొస్తుందంటే నాకే బోలెడన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చెప్పాలి అంటే నీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్గా ఆ కాల్ వచ్చింది, ఆ కాల్ని అటెండ్ చేసి నా కోసం ప్రార్థన చేయండి అనగానే నీకు సొల్యూషన్ క్రియేట్ అయ్యే ఒక సిచ్యువేషన్ ఏంటంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయడం. ద మూమెంట్ యూ ప్రే ఫర్ అదర్స్, బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి అని వాళ్ళు అడిగారంటే బ్రదర్ నీకు హెల్ప్ చేయడానికి వచ్చిన అని చెప్పడానికి వచ్చిన కాల్ అది. ఎందుకంటే అది యోబు జీవితంలో జరిగింది. వీఆర్ గోయింగ్ టు డీల్ దట్ పార్ట్ టుడే. Rejoice always. Rejoice always, point number 1. Point number 2, Pray continually. pray continually. Give thanks in all circumstances. Give thanks in all circumstances. My favorite scripture. It is impossible. ఒక మనిషి వాళ్ళ ఇంట్లో ఒక శవం ఉంటే థ్యాంక్స్ గివింగ్ ఎలా చేస్తాడు? ఈవెన్ మనం ఒక ప్రేయర్, రిమెంబరెన్స్ ప్రేయర్ అని పెడతారు కదా, ఏమంటారు దాన్ని? మెమోరియల్ సర్వీస్ పెడతారు. ఎప్పుడు ఒక 3 days తర్వాత పెడతారు. సేమ్ డే ఏం చేస్తారు? ఏడుస్తూ ఉంటారు శవాల దగ్గర. దట్ వీ కుడ్ అవాయిడ్ దట్. మనం అది అవాయిడ్ చేశాం. వి స్టార్టెడ్ థ్యాంకింగ్ గాడ్. మన బ్రదర్ మధ్యలో లేనప్పుడు కాలేబు గారు మనం ఏం చేశాం? ఒక 3 days ముందు, 4 days ముందు వి స్టార్టెడ్ గివింగ్ థ్యాంక్స్ టు గాడ్. సచ్ ఎ వండర్ఫుల్ మ్యాంటల్ కమింగ్ డౌన్. అలాంటి టైంలో ఏం చేస్తున్నాం? వీఆర్ థ్యాంకింగ్ గాడ్. క్రిస్టియన్స్ దే డోంట్ నో, దే డోంట్ పే అటెన్షన్ ఫర్ ద మ్యాంటిల్, ద వాల్యూ ఆఫ్ దట్ పర్సన్. ఓ యూ షుడెంట్ క్రై, జస్ట్ గెట్ ద మ్యాంటిల్ ఫాస్ట్. గో హెడ్. అయిపోయింది కదా, లెట్స్ కమ్ బ్యాక్ టు జోబ్. మనము టైం వేస్ట్ చేయకూడదు. ఎవరైనా ట్రబుల్లో ఉంటే ఏం చేస్తారు చెప్పాలి? జేమ్స్లో 5:17 రాసి ఉంటుంది, ఎవడైనాను బాధపడుతుంటే అక్కడ ఏమని ఉన్నది? సంతోషంగా ఉంటే కీర్తనలు పాడండి అని ఉంది, అవునా? ఇంకొకరు బాధలో ఉన్నప్పుడు ఏం చేయాలని ఉంది? ప్రార్థన చేయండి అని ఉన్నది. నీవు బాధలో ఉంటే ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ఇతరుల కొరకు. వావ్. నౌ లెట్స్ స్టడీ ద జోబ్ స్టోరీ. జోబ్కి నన్ను అడిగి ఉంటే ఈ బుక్కి యోబు గ్రంథం అని రాసి సబ్ టైటిల్ ఏదన్నా అడిగి ఉంటే ది బుక్ ఆఫ్ ఇంటిగ్రిటీ అని నేను సబ్ టైటిల్ పెట్టేవాడిని దీనికి. జోబ్ అంటే ఇంటిగ్రిటీ, క్యారెక్టర్. అండ్ జోబ్ అని రాసుకొని వాళ్ళు అంటే యోబు అని తెలియకపోతే మనకి ఇబ్బంది అయ్యేది. బట్ యోబు అని మనము ఎవరైనా ఒక మాటలో యోబు అంటే ఏందని చెప్పాలంటే ది బుక్ ఆఫ్ ఇంటిగ్రిటీ అని చెప్పాలి. లైఫ్ టైమ్ సొల్యూషన్స్ దేవుడు ఇందులో రాశాడు. ఇంకొక 2-3 ఎపిసోడ్స్ అయితే మనం కొంచెం క్లోజ్ చేయొచ్చు. నౌ టుడే వీఆర్ డీలింగ్ విత్ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. అది మన ప్రేయర్కి, లైఫ్కి ఉపయోగపడుతుంది. లాస్ట్ వీక్ ఎక్కడ ఆపాం మనం? ఫస్ట్ చాప్టర్ డీల్ చేస్తున్నాం. సండే కూడా అదే డీల్ చేసాం. వర్స్ 20. లెట్స్ గో టు వర్స్ 20, చాప్టర్ 1. Then Job arose and rent his mantle. Look at this. అందరు చూడాలి ఆ స్క్రిప్చర్, అందరు చూడండి. ఈ సందర్భం ఎప్పుడు అంటే యోబు తన పిల్లలు చనిపోయారు, తన ఒంటెలు పోయినాయి, రాబరీ జరిగింది. ఇవన్నీ సండే డీల్ చేద్దాం, బట్ ఈరోజు మనం వేరే టాపిక్కి వెళ్తున్నాం. ఇవన్నీ జరిగిన తర్వాత అటాక్స్ జరిగినాయి. ఇవన్నీ కూడా డెవిల్ చేసింది.
మనం వీఆర్ గ్యాదరింగ్ ఎవిడెన్స్. ఓకే, వీఆర్ గ్యాదరింగ్ ఎవిడెన్స్. సండే ఐఎమ్ గోయింగ్ టు షో యూ మిలియన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అసలు యోబుకి అగెయినెస్ట్గా ఎలా లేసే మనం చూద్దాం. ఈ కేసుని డీల్ చేసిన తర్వాత ఇంత ఇంటలెక్చువల్ ఉన్న సంఘం ఈ భూమి మీద లేదు అని దేవుడు ప్రామిస్ చేస్తేనే ఈ టాపిక్ స్టార్ట్ చేశాను నేను. దీనంత ఇన్ఫర్మేషన్ నో వన్ కెన్ రివీల్, బికాస్ ఈ స్క్రిప్ట్స్, ఈ యొక్క పత్రాలు ఓన్లీ సిజెసిఎం దేవుడు సిజెసిఎంకే ఇచ్చాడు, ఎవరికి ఇవ్వలే. ఇది హెవెన్లో పోయి నువ్వు అడిగినా ఇలాగే ఉండాలి. నో బడీ నోస్ దీ స్క్రిప్ట్స్. ఈరోజు మనం రివీల్ చేస్తున్న థర్డ్ పార్ట్లో. ఆల్ రైట్, ఇది జరుగుతున్న విషయం ఏంటంటే, యోబు దగ్గరకి డెవిల్ పరలోకం నుంచి ఫుల్ అథారిటీతో భూమి మీదకి వచ్చింది. నేను సండే కూడా గుర్తు చేశాను, ఎక్కడ కూడా ఏ దేవదూత కూడా ఏ మనుషుడు కూడా నన్ను క్వశ్చన్ చేయొద్దు, ఆ రీతిగా నువ్వు సైన్ పెట్టాలి అని చెప్పి దేవుడితో సైన్ చేయించుకొని సిగ్నేచర్ పెట్టించుకొని డెవిల్ దిగి వచ్చింది కిందికి. ఎందుకంటే ఎవడు కూడా క్వశ్చన్ చేయకూడదు, ఇది ఇల్లీగల్గా జరుగుతుంది అని ఎవడు కూడా నన్ను ఆపద్దు. సో డెవిల్ స్టార్టెడ్ రైడింగ్ వాళ్ళ మీద. సిబిఐ, సిబిసిఐడి వాళ్ళు అటాక్ చేసినట్టు అటాక్ చేసింది. ఒక లంచగొండి ఇంటి మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఎక్కడికి పోయినా సీజ్ పత్రాలు పట్టుకొని తిరుగుతుంది. ప్రతి కంపెనీకి వెళ్ళింది. వాళ్ళు ఫీల్డ్లో ఉంటే ఫీల్డ్లోకి వెళ్ళింది, గొర్రెల దగ్గర ఉంటే గొర్రెల దగ్గరికి వెళ్ళింది, అన్నీ సీజ్ చేయడం మొదలుపెట్టింది. కంపెనీలు అన్నీ సీజ్ చేస్తుంటే జనాలందరికీ ఒకటే టెస్ట్ మన వెళ్తుంది, యోబు ఎక్కడో తన యథార్థతను కోల్పోయాడు. వాట్ ఏ కొలాప్స్, ద బిగ్గెస్ట్ కొలాప్స్ ఇన్ ద ఈస్ట్ సైడ్. ఎందుకంటే నేషనల్ ఫిగర్ అయినా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఈయన బిజినెస్లు చేస్తున్న మనిషి, అసలు ఈయనకి ఎలాంటి నష్టం అసలు ఎందుకు జరిగింది? ఈ కేసు ఎలాంటిదంటే ఒక చిన్న గ్లింప్స్ ఇస్తాను సండే కొరకు ప్రిపేర్ చేయడానికి మాత్రమే. ఈ కేసు ఎలాంటిదంటే, ఇటు దేవుడు సైన్ పెట్టాడు, ఇటు యోబు పోరాడుతున్నాడు, తన స్నేహితులు వచ్చారు, తన భార్య వచ్చింది. ఇంతమంది మధ్యలో కేసు చాలా కాంప్లికేటెడ్గా మారింది. ఎవరు సాల్వ్ చేయలేనటువంటి కాంప్లికేటెడ్ కేసు ఇది. వాళ్ళ స్నేహితులు వచ్చి వాళ్ళు వాంగ్మూలం పట్టుకొని వచ్చారు, వాళ్ళు వాదించడానికి దిగారు. మీరు అందుకే ఎన్ఎల్టీ చెబుతున్నా, ఎన్ఎల్టీ చదివితే ఇట్స్ క్రిస్టల్ క్లియర్ లీగల్ కోర్ట్ కేసు ఇది. జోబ్ స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్, ఎవరితో ఏం పోరాడాలి ఎవరికి అర్థం కాని విషయం. మెంటల్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవి, ఫిజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇన్వాల్వ్ అయితే ఆ కేసులో చూస్తే ప్రతి ఏరియాలో డెవిల్కి రైట్స్ ఉన్నాయి. ఇటు శిష్యులు వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేయలేని పరిస్థితి, వాళ్ళ భార్య హెల్ప్ చేయట్లేదు, తనకున్నటువంటి పరిస్థితి చూస్తే కొలాప్స్ అవుతుంది. అయితే నా చిన్న ప్రశ్న, అక్కడ మనం ఈ జర్నీ స్టార్ట్ చేద్దాం. మనందరికీ ఒక మనస్సు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, మనందరికి ఒక మనసు ఉంటుంది. మనిషి అనగా ప్రతి మనసు ఉంటుంది. ఒక వ్యక్తికి నష్టం జరిగితే ఫస్ట్ థాట్ ఏమొస్తుంది? చెప్పాలి దిస్ మ్యాన్ కమిటెడ్ ఎ బ్రూటల్ సిన్. సీక్రెట్గా ఈ వ్యక్తి ఎక్కడో పాపం చేశాడు, ఈ వ్యక్తి ఎక్కడో తప్పుదారి పట్టాడు. ఎందుకంటే యోబు తూర్పు దేశమంతా చుట్టూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి కంట్రీకి తెలుసు, ప్రతి డిస్ట్రిక్ట్కి తెలుసు యోబు అంటే ఎవరో తెలుసు ఆ రోజులలో. అలాంటి కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ని డిస్టర్బ్ చేసిండు దేవుడు. ఎవరికి అర్థం కాని విషయం ఇంకోటి ఏంటంటే, ఈ కేసులో వాదించడానికి ఎవరు ముందుకు రాలేదు. మీరు కంటిన్యూలో చదివితే ఎవరు టేకప్ చేయలేకపోయారు ఈ కేసుని. లాస్ట్కి వీళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, అది డీల్ చేద్దాం. బట్ మై క్వశ్చన్, లిజన్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక మనిషి తప్పు చేస్తేనే, పాపం చేస్తేనే డెవిల్ అటాక్ చేస్తుంది, దేవుడి అటాక్ చేస్తాడని ఎంతమంది వచ్చి ఈ కేసు వాదించడానికి చుట్టూ నిలబడ్డారు. కానీ వండర్ ఏంటంటే, అందరు చాలామంది ప్రీచర్స్ చెప్పారు మనం అగైనెస్ట్ కాదు. బట్ మై కేస్ స్టడీ ఈజ్ డిఫరెంట్. నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతా, యోబు దేవునికి వ్యతిరేకంగా పోతే అసలు డెవిల్కి పర్మిషన్ ఎందుకు? పాయింట్ నెంబర్ 1, మై లార్డ్ లిజన్ టు దిస్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే,
ఈ కోర్టు కేసు హెవెన్లో జరుగుతున్నప్పుడు పెట్రోలింగ్ తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్లో కానీ దేవుడిచ్చిన ఇన్ఫర్మేషన్లో కానీ ఇద్దరు, ఇటు డెవిలు ఇటు దేవుడు ఇద్దరు కూడా ఒక ఒప్పందానికి వచ్చారు. యోబు పాపి కాదు, యథార్థవంతుడని ఈ కేసుని ముందుకు నడిపించారు. సో హౌ డు యూ హ్యాండిల్ దిస్ కేస్? ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ కేస్. కోర్టుకి తీసుకొచ్చారు. అక్యూజర్ ఏమంటున్నాడంటే, అవతల ఉన్న ప్రత్యక్ష సాక్షి అంటున్నాడు, యోబు నీతిమంతుడు కానీ పాపము చేయలేదు, కానీ ఇతని శిక్షకు అర్హుడు అంటున్నాడు. జడ్జి గారు షాక్ అవుతున్నారు, ఇటు లాయర్ షాక్ అవుతున్నారు, సాక్షులందరూ షాక్ అవుతున్నారు. ఇతను నీతిమంతుడు కదా, ఇతను యథార్థవంతుడు కదా, ఇతని క్యారెక్టర్ లోపం లేదు కదా, మరి అయినా ఇతనికి ఎందుకు శిక్షణ వేశారంటే సేమ్ క్యారెక్టరిస్టిక్స్ యేసుప్రభువులో ఏ లోపం లేదు, కానీ సిలువకు బలి ఇచ్చారు. వాట్ డు యు డూ మై క్రిస్టియన్, మై బ్రదర్, మై సిస్టర్? టునైట్ ఐఎమ్ టెల్లింగ్, నీలో ఏ లోపము లేదు, కానీ ఈరోజు పాపివని నువ్వు ఖండించబడ్డానికి ఎంత మాత్రము వీలు లేదు. నువ్వు యథార్థవంతుడు కాబట్టే ఈ టెస్ట్ వచ్చింది, పాపివని కాదు. కమ్ ఆన్, హానర్ ద లార్డ్. యు నో దట్ నో వన్ కెన్ హ్యాండిల్ సచ్ కైండ్ ఆఫ్ కేసెస్. కోర్టు కేసులో వాదిస్తున్నప్పుడు డెవిల్ అంటుంది అతను నీతిమంతుడు అంటుంది, దేవుడు కూడా నీతిమంతుడు అంటుంది, జడ్జి అంటున్నారు, లాయర్ అంటారు, అందరు సాక్షులు. ఒక్క సాక్ష్యం కూడా యోబుకి అగెనిస్ట్గా లేదు. మరి ఎందుకు ఈ యొక్క పరీక్ష? ఈరోజు నువ్వు నేను ఇక్కడ కూర్చున్నాం, నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఆయుధము ఏది వర్తిల్లదో. హల్లెలూయా. లుక్ ఎట్ ద కేస్. దిస్ ఈజ్ వేర్ వీఆర్ స్టార్టింగ్. ఇప్పుడు చెప్పండి, యోబుకి సమస్యలను వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు? అతను యథార్థవంతుడు అన్నాడా, పాపి అన్నాడా? యథార్థవంతుడికి ప్రాబ్లమ్స్ వస్తాయా? రావు. మన నీతిమంతుడికి ప్రాబ్లమ్స్ వస్తాయా? రావు. ఈ రోజుల్లో ఉన్న క్రైస్తవ్యం అంతా ఇదే మెంటాలిటీతో ఉన్నది. అయ్యో నేను నీతిమంతుడిని, నేను యేసుని నమ్ముకున్నాను, నేను రైట్ చేసుకున్నాను, నేను పవిత్రంగా ఉన్నాను, మరి నాకే ఎందుకు ఈ శ్రమ? ఒకవేళ నేను అప్పుడు డెవిల్ రిమైండ్ చేసి ఏమంటుందంటే, నువ్వు ఎక్కడో పాపం చేసావని క్షమించిన పాపాన్ని బయటికి తీసుకొచ్చి నీ నోటుతో మళ్ళీ కొత్తగా పాపం చేపిస్తుంది. అప్పుడు దానికి శిక్షకు అర్హుడు అని నీ కోర్టులో నీ కేసుని వాదిస్తుంది డెవిల్లో. యు సీ ద మెంటాలిటీ. హియర్ కమ్స్ ఇంటిగ్రిటీకి వచ్చిన టెస్ట్ ఇది. పక్కన వాళ్ళు చెప్పండి, నీ యథార్థతకు వచ్చిన పరీక్ష. ఆల్ రైట్, నౌ వర్స్ 20. ఎంతమందికి అర్థమైంది ఇంతవరకు? ఎస్ ఎస్ ఎస్. Job stood up and tore his robe in grief. Then he shaved his head. ఇంకో వర్షన్లో ఉంది, మ్యాంటిల్ అని ఉంటుంది. 20వ వచనం చూద్దాం. Job stood up. Then Job arose and rent his mantle. Rent his mantle. ఈ రెంటింగ్ అనే పదం ఎక్కడ నిన్నారా? చెప్పాలి. ఎలీషా ఏం చేశారు? చెప్పాలి. మ్యాంటిల్ని చింపేశాడు. యోబుకి ఇవన్నీ తెలిసిన తర్వాత హీ స్టార్టెడ్ చెప్పాలి రెంటింగ్ ఇంటూ 2. అతని మ్యాంటిల్ని చించేశాడు. ఎందుకంటే ఈ మ్యాంటిల్ ఉన్నంతసేపు మ్యాంటిలే దేవుడితో మాట్లాడతాడు. సో యోబుకి ఒక విషయం తెలిసింది, నేను మ్యాంటిల్ ఉన్నంతసేపు నేను మాట్లాడిన అన్నీ నెరవేరుతూ ఉంటాయి, నేను దేవుడితో డైరెక్ట్గా నేను మాట్లాడగలను. అవన్నీ నేను చూపిస్తాను సండే. కానీ ఇక్కడున్న కండిషన్ అలాంటిది కాదు. అతనుకున్న మ్యాంటిల్ని తీసేశాడు ఫస్ట్. లెట్స్ డీల్ ఫ్రమ్ ద రూట్స్. అసలు దీని రూట్ కాజ్ ఎక్కడుందో అక్కడి నుండి చూద్దామని ముందు తన అభిషేకాన్ని పక్కకు పెట్టాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి, డెవిల్ అన్నీ తీసేసింది కానీ తన మ్యాంటిల్ని తీయలేకపోయింది. తన పిల్లల్ని తీసేసింది కానీ తన మ్యాంటిల్ని, తన అభిషేకాన్ని ముట్టలేకపోయింది. కాబట్టి నీ అభిషేకమే, నేను చెప్పాను, నా అభిషేకమే ఎందుకు పని చేయట్లేదు. ఎప్పుడైతే నీ అభిషేకాన్ని తీసి ముక్కలు చేసి పక్కకు పెడతావో అప్పుడు నీకు తెలుస్తుంది అసలు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు. ఎందుకంటే మ్యాంటిల్ ఉన్నంతసేపు డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే ఆ మ్యాంటిల్ డెవిల్ ముట్టదు, నువ్వే ముట్టాలి, నువ్వే తీయాలి. ఇది నీ వస్త్రము, నీ మ్యాంటిల్. ఓకే, ఇట్స్ గో హెడ్. Then Job arose and rent his mantle and shaved his head and fell down upon the ground and worshipped the Lord. And said, Naked came I out of my mother's womb. నా తల్లి గర్భంలో నుండి నేను నేకెడ్గా వచ్చాను.
and naked shall I turn thither. నేను నేకెడ్గానే వెళ్తాను. ఓకే, ఇక్కడ ఒక మాట రాశారు, చూద్దాం. 21 వచ్చిన అందరు తెలుగులో చూద్దాం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను. యెహోవా, ఈ పార్ట్ మనం కొంచెం డీల్ చేసిపోదాం. లాస్ట్ వీక్ మనం క్లోజింగ్లో చూసాం. నేను నా తల్లి గర్భంలో నుండి భూమి మీదకి వచ్చినప్పుడు నేను నేకెడ్. ఈ పదం మనం అందరం కూడా అప్లై చేయాలి ప్లీజ్. గుర్తుపెట్టుకోండి, ఇతను మ్యాంటిల్ తీసేసిన తర్వాత వర్షిప్కి వెళ్ళాడు. దేవుని వర్షిప్ చేయడం మొదలుపెట్టాడు. ఓకే, వర్షిప్ చేసే ముందు ఇతను ఫస్ట్ ఏమని చెప్పాడంటే, నా తల్లి గర్భంలో నుండి నేను దిగంబరిగా వచ్చాను. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇది వర్షిప్పా? ఈ పదం వర్షిప్పా? వర్షిప్లో ఇలాంటి పదాలు ఉంటాయా? లుక్ ఎట్ దట్. నేను నా తల్లి గర్భంలో నుండి నేకెడిగా వచ్చాను, నేను నేకెడిగా దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్తాను అన్నాడు. మనం లాస్ట్ వీక్ ఆ మాట మాట్లాడాం. దిగంబరిగా అంటే వస్త్రము లేకుండా అని మన అండర్స్టాండింగ్. కాదు 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 నేను నా తల్లి గర్భంలో అంటే వెన్ ఐ వాజ్ బేబీ, నేను ఇన్ఫాంట్గా ఉన్నప్పుడు, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఈరోజు చనిపోయిన గొర్రెలు లేవు, ఈరోజు చనిపోయిన ఒంటెలు లేవు. ఇవన్నీ కూడా దేవుడే ఇచ్చాడు, ఇప్పుడు దేవుడే తీసేశాడు. అయితే నా ప్రశ్న, నిజంగా మనము ఈ ఇన్వెస్టిగేషన్లో డెవిల్ తీసేసిందా, దేవుడు తీసేశాడా? డెవిలే ముట్టింది, డెవిలే కదా చంపింది. మరి యోబు ఈ మాట అన్నప్పుడు యోబు పాపం చేసి ఉండాలా లేదా? ఏమంటే మీరు మీ ఇన్వెస్టిగేషన్, మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం మనకు కనబడుతున్న క్రిస్టల్ క్లియర్గా అక్కడ ఎవరు దొంగ? లూసిఫర్. మళ్ళీ గుర్తు తెచ్చుకోండి సండే చెప్పిన మాట. డెవిల్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా అటాక్ చేయదు, న్యాచురల్ కెలామిటీస్ చూపిస్తారు, డిజాస్టర్ చూపిస్తారు, ఫైనాన్షియల్ ప్రాబ్లం చూపిస్తారు. ఇట్ ఈస్ ఫ్రమ్ డెవిల్. కానీ యోబు ఇదంతా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అతను వర్షిప్కి వెళ్ళిన నెక్స్ట్ మినిటే పిల్లలందరూ చనిపోయారని చెబితే, సేమ్ డెడ్ బాడీస్ ఇంకా ఆ ఇంట్లోనే ఉన్నాయి, ఇంకా తీయలేదు, నీవు ఇక్కడ వర్షిప్కి వెళ్ళిపోయావు. వర్షిప్కి వెళ్ళి ఏమంటున్నాడంటే, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసేశాడు. ఇప్పుడు చెప్పండి, ఇతను నోట్లో ఉన్న మాట నిజమైన సత్యమేనా? ఇది నిజంగా దేవుడు తీశాడా? తీయలేదు. మరి దేవుడు తీశాడని ఎందుకు అన్నాడు ఈ మాట? కంటిన్యూషన్లో ఒక రాస్తున్నది అక్కడ మాట ఏమని ఉందంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామమునకు స్తుతి. వాట్ ఈస్ దిస్? హౌ కెన్ ఐ ప్రైజ్ ద లార్డ్? ఈ హ్యాత్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ గివింగ్. ఇది ఎవరు ఇచ్చారు అంటే దేవుడే ఇచ్చాడు. లిజన్, దిస్ ఈజ్ మై కీ. యోబుకి దేవుడికి ఇద్దరికి ఒక అగ్రిమెంట్ ఉంది. నేను ఆ అగ్రిమెంట్ పేపర్ సండే చూపిస్తాను. వాళ్ళిద్దరు ఎలా అగ్రి చేసుకున్నారో నేను చూపిస్తాను. మళ్ళీ చెప్తున్నా, యోబు సిన్ చేసినందుకు ఈ ప్రాబ్లం రాలేదు, యోబు స్వనీతి వల్ల కూడా ఇది రాలేదు. ఒకవేళ వచ్చుండుంటే ఆ రోజు ఇక్కడ ఈ కోర్టు కేసులో అక్కడ యథార్థవంతుడని సర్టిఫికేట్ ఇచ్చిన డెవిల్ ఒక్కటే కాదు, దేవుడు ఇస్తేనే డెవిల్ కన్ఫర్మ్ చేసింది, ఆ తర్వాతనే కేసు స్టాండర్డ్స్కి వెళ్ళింది. ఐమ్ రైట్ ఆన్ దట్ వన్? నాట్ బికాజ్ ఈ సిన్నర్, అదర్వైజ్ మనం గెలవలేము డెవిల్ తోటి. ఎందుకంటే యేసుప్రభువారు మనల్ని నీతిమంతులుగా చేసిన తర్వాత కూడా మనం గెలవలేకపోతున్నాం అంటే బికాజ్ మన యొక్క పత్రాలు మన చేతుల్లో లేవు. వీఆర్ క్లెయిమింగ్, మన ల్యాండ్లు మనం క్లెయిమ్ చేయాలి, మన ప్రాస్పరిటీ మనం క్లెయిమ్ చేయాలి, మన హెల్త్ మనం క్లెయిమ్ చేయాలి. ఒక రైచస్ పర్సన్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలాంటివి అనేది ఇక్కడ చూద్దాం. క్రైస్తవుడిగా మారిన తర్వాత, అది మత మార్పిడి అనుకో, మనసు మార్పిడి అనుకో, ఇంకొకటి ఏమన్నా అనుకో, డబ్బులు ఇచ్చి మార్చే ఏదన్నా అనుకో, క్రైస్తవుడిగా మారిన తర్వాత నీకు వచ్చే ప్రతి ప్రాబ్లం కూడా పాపను బట్టి రాదు, నీ యథార్థతకు వచ్చే పరీక్ష. అది అంతే, సింపుల్, వెరీ సింపుల్. అది దీనికోసం నువ్వు పాపినని 10 సార్లు ప్రేయర్ చేయాల్సిన అవసరం లేదు లేదు లేదు. అవర్ గాడ్ ఇస్ అ రైచస్ గాడ్, హీ మేడ్ us righteous, దట్స్ ఇట్. ఇట్స్ అ రైచస్ ప్రాబ్లం. ఆర్ యూ స్టాండింగ్ ఆన్ యువర్ గ్రౌండ్ ఆర్ నాట్? దట్స్ ఇట్. నువ్వు తీసుకున్న గ్రౌండ్ స్టాండ్ కరెక్టా కాదా? నిన్న రాత్రి నువ్వు పాపం చేసి వచ్చి ఇప్పుడు వర్షిప్ చేయడానికి ఏదన్నా పట్టుకొని నువ్వు చప్పట్లు కొడుతున్నా, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీశాడు, దేవుడికే మహిమ కలుగును గాక, నేను యథార్థవంతుణ్ణి అన్నాను, డెవిల్ మోకాను ఉమ్మేసినట్టుంటుంది అంతే.
That's it. No one can cheat you as long as you claim that you are a righteous man. డెవిలే చెబుతుంది యు ఆర్ రైచియస్ అని. డెవిల్ క్లెయిమ్ చేస్తుంది యు ఆర్ రైచియస్ అని. మనిషి తలంపులు పాపం చేయకుండా అసలు ఆగగలడా? ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఓన్లీ ఫిజికల్ కమిట్మెంట్స్ కాదు, మనసులో కూడా మనిషి పాపం చేస్తాడు. దాన్ని యేసు రక్తము ప్రతి ఘోర పాపం నుండి మన సాక్షిని శుద్ధి చేస్తుంది. అందుకు మనం అడ్మిట్ అవుతాం. సో ఫర్ ఎవ్రీ డే మన మైండ్ సెట్ని దేవుడు హీల్ చేస్తూ ఉంటాడు. ఓకే, నా యెహోవా నామమును స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో 22 అందరు చూడాలి. 22 ఈ సంగతులలో, ఓకే, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. ఓకే, ఇంగ్లీష్లో ఏమనుంది? గాడ్ గివెన్, దేవుడే ఇచ్చాడు. 21వ వచనం సార్. The Lord gave me what I had and the Lord has taken it away. The Lord has taken it away. ఇన్వెస్టిగేషన్లో డెవిల్ తీసేసినట్టున్నది, కానీ యోబు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే దేవుడే తీశాడు. అయితే ఈ మాట చెప్పిన తర్వాత డెవిల్ తీసేసిందని చెప్పలే, దేవుడు తీసేశాడని చెప్పితే నిజంగా దేవుడు తీశాడా అని ఇన్వెస్టిగేషన్లోకి వెళ్తే తీయలేదు, డెవిలే తీసింది. అప్పుడు దేవుడు ఏమని టెస్ట్ మని ఇవ్వాలి? యోబు, నువ్వు నా గురించి ఇన్వెస్టిగేషన్ చేయలేదు, నేను తీసినట్టు నీకు ఎప్పుడు అనిపించింది? నువ్వు చూస్తుంటేనే కదా డెవిల్ తీసుకెళ్ళిపోయింది. మరి నన్ను నన్ను బ్లేమ్ చేస్తున్నావు ఈ కోర్టు కేసులో, నన్ను ఎందుకు లాగుతున్నావు అన్నప్పుడు యోబు తప్పు చేసినాడు. ఇప్పుడు మీరు చూడండి, ఎవరి మీదైనా ఉదాహరణకి ఏమంటారు వాటిని, ఎవరి మీదైనా ఫాల్స్ అలిగేషన్ చేస్తే వాళ్ళు కోర్టుకి ఈరుస్తారు మనల్ని. దానికి ఏమంటారు? పరువు నష్టము, పరువు దావా కేసు వేస్తారు. అప్పుడు ఏం చేయాలంటే మనము ఇంత కోట్లు డిఫమేషన్కి వాళ్ళు ఇంత కోట్లు అని చెప్తే ఏం చేయాలి? నువ్వు చెప్పాలి. డిఫమేషన్ కేసు వేస్తే ఏం చేయాలి నువ్వు? లాయర్ గారు చెప్పండి. డిఫమేషన్ కేసు వేస్తే ఏం చేయాలి? ఇన్ని కోట్లను డిమాండ్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే నా మీద ఫాల్స్ అలిగేషన్ చేశావు, నేను డ్రగ్స్ కేసులో లేను, నన్ను తీసుకొచ్చి డ్రగ్స్ కేసులో పెట్టావు, నా పేరు ఎలా చెప్తావయ్యా? పేరు చెప్పినందుకు ఇప్పుడు నేను కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది, నాకు లీగల్ ప్రాబ్లం చుట్టుకెట్టేవని యోబుని అనాలి కదా దేవుడు? అనలేదు. అనుకోకుండా ఏమన్నాడంటే కంటిన్యూషన్ 22లో ఏమనుంది? ఈ సంగతులలో ఏ విషయమందును యోబు, అంటే దేవుడు ఒప్పుకున్నాడా లేదా నేనే తీసినని? వాట్ ఏ కేస్. హియర్ కమ్స్ ఇంటిగ్రిటీ, క్యారెక్టర్ మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ఎంత నష్టం జరిగినా ఎవడు తీశాడో దేవుడికి యోబుకి ఇద్దరికి ఖచ్చితమైన నిబంధన ప్రాక్టికల్గా లీగల్ పేపర్స్ ఉన్నాయి. కాబట్టి ఇవి ఇచ్చేటప్పుడు దేవుణ్ణి అడిగాడు, నీవు నాకు ఈ ఒంటెలు గొర్రెలు అన్ని ఇస్తున్న పొరపాటున ఇవ్వబడను ముడితే నీకు తెలియకుండా ముట్టడానికి వీలేదు, అలాగైతే సంతకం పెట్టని యోబు దేవునితో అగ్రిమెంట్ పెట్టుకొని వచ్చిన తర్వాతనే ఈ అటాక్ జరిగితే ఇది దేవుడే తీశాడని చెప్పాడు. In all of this Job did not sin by blaming God. ఇక్కడ యోబు పాపం చేశాడా బై బ్లేమింగ్ గాడ్? నో వే. మై బ్రదర్, మై సిస్టర్, సింపుల్ అండర్స్టాండింగ్. ఈరోజు నీకు ఒక 10 రూపాయలు నష్టం జరిగినా, ₹1 నష్టం జరిగినా, ఎవడమే నిందేసినా, నిన్నేమన్నా అబద్ధాలు పలికినా, నీ మీద చెడ్డ మాటలు పలికినా, ఏది పలికినా ఒకటే చెప్పు, దేవుడు నిన్న వాడిని ఇచ్చాడు, దేవుడు ఈరోజు వాడిని తీసేశాడని చెప్పు. ఆ అగ్రిమెంట్స్తో మనం ముందుకెళ్తే మన రైచియస్నెస్ మనల్ని అప్లిఫ్ట్ చేస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దాట్. యు సీ ద కంప్లైంట్. దేవుడు ఏమన్నాడంటే యోబు ఏం పాపము చేయలేదు. నౌ నెక్స్ట్ స్టెప్, వర్స్ 1 చాప్టర్ 2. ఇప్పుడు చూద్దాం. చాప్టర్ 2 వర్స్ 1. దేవదూతలు యెహోవా సన్నిధిని నిల్చుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిల్చుటకై వచ్చెను. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాడిని అడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరము ఇచ్చెను. సెకండ్ టైం ఈ యొక్క టెస్ట్, ఈ కేసు సెకండ్ టైం మళ్ళీ వెళ్ళింది. చదవండి సార్. The members of the heavenly court, one day the members of heavenly court came again to present themselves. Came again
అగైన్, డోంట్ ఫర్గెట్ దట్, ఇది ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం వచ్చింది. ఆఫ్టర్ బ్రూటల్ అటాక్ తర్వాత, భయంకరమైన నష్టం తర్వాత మళ్ళీ హెవెన్లోకి వెళ్ళింది. మళ్ళీ ఏమని అడిగిందంటే, ఇంకొన్ని రోజులు యోబుని మాకు రిమాండ్కి పంపండి. మేము చేసిన ఇన్వెస్టిగేషన్లో ఎక్కడ కూడా యోబు, సో వీ నీడ్ అగైన్ ఒక 15 days రిమాండ్కి పంపిస్తే మళ్ళీ తోళ్ళు ఒలిసి యోబుతో నిజం ఒప్పిస్తాము. సార్ నేను తప్పు చేయలేదు సార్ అని యోబు, లేదు లేదు నువ్వు తప్పు చేసావని ప్రూవ్ చేయడం, వీళ్ళు కేసు కాంప్లికేటెడ్ అయింది. Came again to present themselves before the Lord, and the accuser Satan came with them. An accuser Satan came along with them. Where have you come from? Where have you come from? The Look Lord at this. asked Satan. ఒక స్టేజ్ ఉన్నది. అసలు యోబుకి ఇవన్నీ ఎలా తెలుస్తున్నది అన్నది ఇంకొక క్వశ్చన్. ద మెంబర్స్ ఆఫ్ ద హెవెన్లీ కోర్ట్, ఈ కోర్టులో నిజంగా యోబుకి మెంబర్షిప్ ఉందా లేదా కూడా మనం చూద్దాం. గో హెడ్. ఇట్స్ కాంప్లికేటెడ్ కేస్ ఇది. Satan answered the Lord. Satan answered the Lord. I have been patrolling the earth. I have been patrolling the earth. Watching everything that's going on. Watching everything, నేను వాచ్ చేస్తున్నాను. నా ఇంటర్నెట్లో ఎవడొస్తాడు ఎవడు పోతాడు నాకు తెలుసు. ఏ ఇంట్లో ఏ దొంగ దూరుతాడు ఏ దూరుతారో నాకు తెలుసు. నాకు తెలియని, నా పబ్బులోకి రానోడు లేడు, నా క్లబ్బులోకి రానోడు లేడు. క్రైస్తవులు వస్తారు, బంగారం అమ్మేటోడు వస్తాడు, వాడొస్తాడు వీడొస్తాడు. నా దగ్గర రిజిస్టర్లో సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉన్నది, అన్ని లిస్ట్ అంతా తీసింది. బట్ స్టిల్ అగైన్ సేమ్ కేస్ మళ్ళీ రిపీట్ అయింది. చూద్దాం. Then the Lord asked Satan. Then the Lord asked Satan. Satanని అడిగాడు దేవుడు ఏమని? Have you noticed my servant Job? This is second time, right? ఇది రెండోసారి కదా. Have you noticed my servant Job? My servant Job. నువ్వు పెట్రోలింగ్ చేసి వచ్చావు కదా. చాలామంది క్రైస్తవులకి మళ్ళీ వినండి, చాలామంది క్రైస్తవుడికి అయినందుకు ఎందుకు శ్రమ వస్తుందంటే, శ్రమ రాగానే వీడు మళ్ళీ బీర్ బాటిల్ దగ్గరికి వెళ్తుండా లేదా అని టెస్ట్ చేయడానికి దేవుడు ఆ యొక్క పర్సిక్యూషన్ని తీసుకొచ్చాడు. క్రైస్తవులకే ఎందుకు ఈ పరీక్ష అంటే, నీకు పరీక్ష పట్టకపోతే నువ్వు క్రైస్తవుడు ఎలా తెలుస్తుంది? క్రైస్తవుడు అయినందుకే నీకు ఈ సమస్య. ఆ ప్రాబ్లం ఎప్పుడైతే నీ ఇంటి మీద పడుతుందో వెంటనే ఆ ఇల్లు చర్చికి అగైనెస్ట్గా, బిజినెస్లో నష్టం రాగానే దేవుడి వైపు చూపిస్తాం వేలు. బిజినెస్లో నష్టం రాగానే అది నా ఇంటిగ్రిటీకి వచ్చిన క్వశ్చన్, ఇది ప్రశ్న, నా టెస్ట్ అని గుర్తించినాడు. యోబులాగా మరీ ఎక్కువగా నీ ఉన్న మ్యాంటిల్స్ అన్ని తీసి యాజ్ ఇట్ ఈస్గా రాగా నీ లైఫ్ని ప్రజెంట్ చేసి వర్షిప్ చేస్తావు దేవుణ్ణి. యూ హ్యావ్ టు డూ దట్. డబ్బులు ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారు, డబ్బులు తీసేసినాక కదా నువ్వు రాగలవా లేదా అని టెస్ట్ చేసేది. రాగా నన్ను నువ్వు వర్షిప్ చేస్తున్నావా లేదా నీ పరిస్థితిని బట్టి నన్ను దేవుడు చూస్తున్నాడు. కాస్త బిజినెస్లో నష్టం వస్తే చాలు మనం దేవుణ్ణి అటాక్ చేస్తాం. కాస్త 2 రూపాయలు లేకపోతే చాలు ఇబ్బంది పడిపోతాం. దేవుడు ఎందుకు మిరకల్ చేయట్లేదు? ఇంటిగ్రిటీకి వచ్చిన టెస్ట్ అది. ఈ కండిషన్లో దేవుని నమ్మగలవా? ఎస్, నమ్మాల్సి వస్తుంది. మై గాడ్. గో హెడ్. Have you noticed my servant Job? Have you noticed my servant Job? He is the finest man in all the earth. He is the finest. ఏది ఫస్ట్ అటాక్లో ఇంత నష్టం జరిగిన తర్వాత చర్చికి వచ్చిండా రాలేదా యోబు? చెప్పాలా? వచ్చిండా? ఇంతకన్నా నష్టం భూమి మీద ఇంతవరకు ఎవరికైనా జరిగిందా? ఒక్కరికన్నా ఇంతకన్నా భయంకరమైన నష్టం ఎవరికైనా జరిగిందా? మన బైబిల్లో అంతా చూస్తే లేదు, అసలు ఎవరికి లేదు. అలాంటి వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఏంటంటే, యోబుని మనం ఈరోజుకి కంపీట్ చేయలేకపోతున్నాం. దేవుని దగ్గరికి వర్షిప్ చేయడానికి కారణం ఏమెత్తుకున్నాడంటే, నాకు ఈరోజు వచ్చిన ఈ పరీక్షే నా వర్షిప్కి ఒక మూల కారణం. ఇప్పుడు నేను కనుక వర్షిప్ చేయకపోతే ఆ రోజు దేవుడితో నేను అగ్రిమెంట్ పెట్టుకున్నా, ప్రభా అన్ని విషయాల్లో నీకు థ్యాంక్స్ చెప్తాను, ప్రతి విషయం అందు నీవు కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుడి, ప్రార్థించుడి, రిజాయిస్ అని నేను సంతకం పెట్టి వచ్చిన. దేవుడు దాన్ని తీసుకొచ్చిన పరీక్ష. ఇప్పుడు పరీక్షలో నేను ఇమ్మీడియట్గా ఆ మాటను తీసేస్తే నేను ఓడిపోయిన వాడిని అవుతా. నా ఈ కేసు ఎలా ప్రజెంట్ చేశారో చూద్దాం. He is blameless. He is blameless. A man of complete integrity. ఇది ఫస్ట్ అటాక్ తర్వాత దేవుడు ఇస్తున్న టెస్ట్ మనీ. ఫస్ట్ అటాక్ జరిగిందా? అమ్మా ఇంతకన్నా నష్టం ఏమన్నా జరుగుతుందా? పిల్లలు చనిపోయారు. అసలు వాట్ ఇస్ దట్? 30, 40, 50 సంవత్సరాలు ఉన్న పిల్లలు చనిపోతే ఇంకా ఆ మనిషి ఎలా బ్రతికుంటాడు? జస్ట్ థింక్ అబౌట్ దట్. ప్యాలెస్లన్నీ కూలిపోయినాయి సుడిగాలి చేత. అన్ని గొర్రెలు, అన్ని మేకలు, అన్ని ఒంటెలు, అంత పనులు మళ్ళీ సంపాదించుకోవడం వల్ల కాని పని. ఇంత నష్టం జరిగిన తర్వాత ఆయన చూస్ చేసుకున్నది ఒకటి, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దట్స్ ద కీ. He is blameless, a man of complete A integrity. man of complete ఇంటిగ్రిటీకి కంప్లీట్నెస్ ఏదైనా ఉందంటే అది ఎవరు? యోబు. ఆగండి, నా ప్రశ్న దీనిపైన 21వ వచనంలో ఏమన్నాడంటే దేవుడే ఇచ్చాను, దేవుడే. అప్పుడు దేవుడు నిజంగా తీసుకోకపోతే సెకండ్ టైం ఏమన్నాడు తెలుసా? నేను చెయ్యని నష్టానికి యోబు నన్ను ఈ కేసులోకి లాగాడు కాబట్టి ఆయన ఇంటిగ్రిటీ కోల్పోయాడని చెప్పాలా? అవునా కదా? ఇప్పుడు నేను చేయలేదండి, దానికి నన్నెందుకు కోర్టులోకి లాగడం? కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా లేదు, నన్ను ఈ కేసులోకి లాగాడు, నన్ను ముద్దాయిగా నిలబెట్టాడు. ఈ మనిషి యొక్క ఇంటిగ్రిటీ ఎంత మాత్రం చెక్కు చెదరలేదు. ఇంకొకటి, ఆయన అన్న మాటలో అసలు పాపమే లేదు. చెప్పండి, యథార్థవంతుడి జీవితంలో క్రైస్తవుడు, ఈ రోజులలో చెప్పండి, క్రైస్తవుడి జీవితంలో 1 కోటి రూపాయలు నష్టపోయినా, 100 మంది నీ జీవితం నుండి వెళ్ళిపోయినా అది కేవలం దేవుడే ఇచ్చాడు, దేవుడే తీశాడు, మళ్ళీ ఇస్తే దేవుడే ఇస్తాడు. ఇది డెవిల్ హ్యాండ్స్లో లేదని ఎప్పుడైతే గుర్తిస్తావో అప్పుడు నువ్వు పాపం చేయలేదని అర్థం. అర్థమవుతుందా సిస్టర్? ఇతర జీవితంలో ఎందుకు సమూయేలు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంటే, సమూయేలు ప్రార్థన చేస్తూ అనేవాడు, పలానా వ్యక్తి జీవితంలో కొన్ని కోల్పోయాడు, దేవా అది నువ్వే ఇచ్చావు, నువ్వే తీసేసావు, కాబట్టి 100% రైట్స్, ప్రాస్పరిటీ, రిచెస్ మీద నీకే హక్కు ఉన్నది, నువ్వే ఇవ్వాలి, నువ్వే తీయాలి, ఇది డెవిల్ చేతిలో లేదని క్లెయిమ్ చేసిన రోజే మళ్ళీ రెస్టరేషన్ జరుగుతుంది. దట్స్ వర్షిప్. దట్స్ ద వర్షిప్. లుక్ ఎట్ దట్. ఐమ్ టెల్లింగ్ వెరీ కాంప్లికేటెడ్ కేసు. మనం జస్ట్ బిగినింగ్లోనే ఉన్నాం. He fears God and stays away from evil. ఈ ఫియర్స్ గాడ్ అంటే దేవుడు అంటే భయభక్తులు ఉంటాయి. అంటే ఎంత నష్టం వాటిల్లినా దేవుని వర్షిప్ చేస్తాడు. హీ ఫియర్స్ గాడ్ అండ్ Stays అవే ఫ్రమ్ evil. ఈవిల్ అనే పదం గుర్తుపెట్టుకోండి అందరూ. స్టేస్ అవే ఫ్రమ్ వాట్? ఈవిల్. లిసన్ దిస్. ఈరోజు ఈ ఫౌండేషన్ తీసేస్తే మనం దేవుడు నాన్న చెబుతున్నాను, నా మాట నమ్మండి. ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మనం సొల్యూషన్గా దేవుడు ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టాడు. నా మాట నమ్మండి, ఈ మాట వినండి. మనం దినేష్ని అడుగుదాం ఒక మాట. ఎందరు అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ ప్రొఫెసీస్ అండ్ ఇవన్నీ కూడా, లాస్ట్ ప్రొఫెసీ మనము దినేష్కి ఇచ్చినాం. దినేష్ నిజంగా చెప్పు, ఆ యొక్క పర్టికులర్ సిచ్యువేషన్ అసలు ఎవరికైనా తెలుసా? మాకు తెలియదు. దేవుడు ఎలా పిక్ చేశాడు ఆ సిచ్యువేషన్ని? అది ప్రొఫెటిక్గా మనం ఎలా డిసైన్ చేశాము? అది నిజమా? చెప్పాలి దినేష్ బాబు. అది కాదు, నీ ఆ సిచ్యువేషన్ మీ ఇంట్లో ఉన్నది నిజమా కాదా? నిజము. ఎవరైనా చెప్పారా నాకు? అది ఎంత నిజమో నేను చెబుతున్న మాటలు మీరు వినండి. 1:1000 ఇక్కడ పుడతారు మనకి సంఘం. ఐమ్ టెల్లింగ్, అది ఎంత నిజమో ఇది ఎంత నిజమో. కానీ దానికి ముందు ఇంత గ్రౌండ్ ప్రిపరేషన్ దేవుడు ఎక్కడ చేయంగా నేను చూడలేదు. ఇట్స్ టూ మచ్ పేషెన్స్ యూ నీడ్. ఓకే, ఈ స్టేజ్ ఫ్రమ్ వాట్? ఈవిల్. ఎక్కడి నుంచి అతను దూరంగా నిలబడతాడు చెప్పాలి అందరూ. చెప్పాలి. ఎక్కడి నుండి అమ్మా? ఈవిల్. ఓకే, నా సార్, ఒకవేళ
యోబుకి 7,000 ఏమున్నాయి? గొర్రెలు, 3,000 ఒంటెలు, 5,500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, ఎక్కువ మంది పనులు ఉన్నారు. వీళ్ళన్నీ కలిగిన ఈ వ్యక్తిని యోబు రిచెస్ట్ మ్యాన్ అని ఉన్నది. యోబు అంత ధనవంతుడు తూర్పు దేశమందు ఎవడూ లేడని ఉన్నది. ఏది? ఇవన్నీ కలిగిన దాన్ని బట్టే కదా డిక్లరేషన్ ఫామ్ ఇచ్చింది వాళ్ళు. ఈ ఛార్జ్ షీట్లో ఏమేమి ఫైల్ చేశారు సిబిసిఐ వాళ్ళు, ఇవన్నీ కూడా మా నోటీసులో ఉన్నాయి. ఈ యొక్క రోల్స్ రాయిస్, ఇది ఈ వాచ్, ఇవన్నీ రోలెక్స్ వాచ్, ఇవన్నీ కూడా మా దాంట్లో ఉన్నాయి. ఇవన్నీ దేని కింద వస్తున్నాయి చెప్పాలి? ప్రాస్పరిటీ కింద వస్తున్నాయి లేదా? రిచెస్ కింద వస్తున్నాయి లేదా? ఇంత రిచ్ మ్యాన్ లేడని రాశారా లేదా? అంత రిచ్ మ్యాన్ దేని నుంచి దూరంగా ఉన్నాడని రాశారు? ప్రాస్పరిటీ పెరుగుతున్నది. పాయింట్ నెంబర్ 1, ప్రాస్పరిటీ పెరుగుతున్నది, రిచెస్ పెరుగుతున్న కొద్దీ సిన్నికి మనం ఎక్కువ దూరంగా ఉంటాం. పాయింట్ నెంబర్ 2, అసలు ఒక మనిషి సిన్ ఎందుకు చేస్తాడంటే, ఒక దొంగతనం ఎందుకు చేస్తాడంటే అతనికి ఆ కొరత ఉంది కాబట్టి చేస్తాడు. రోడ్డు మీద మనం ఈ కుక్కడపల్లి ఆ ఏరియా ఈ ఏరియా పోయి రోడ్ల మీద చీకట్లో మనం చూస్తే ఈ టైంలో 11 తర్వాత 10 తర్వాత అక్కడ 100 రూపాయలకి 200 రూపాయలకి ఎందుకు వాళ్ళు పూట కోసం బతుకుతున్నారంటే వాళ్ళు ఇష్టపడి కాదు, వాళ్ళ ఇంట్లో దరిద్రం ఉంది కాబట్టి దాన్ని గడపడానికి వాళ్ళు అక్కడ నిలబడుతున్నారు అంతే. ఎందుకు పబ్బులమ్మడి తిరుగుతున్నా తల్లి అని అంటే వెరీ సింపుల్, నా పొట్టకూటి కోసం ఇది చేస్తున్నానయ్యా. వాళ్ళకి తెలియదని మాస్క్ పెట్టుకొని చెబుతుంటారు. పాయింట్ నెంబర్ 3, హీ స్టేస్ అవే ఫ్రమ్ ఈవిల్. నౌ లిజన్, ఒకవేళ 7,000 గొర్రెలు, 3,000 ఒంట్లు, ఇంతమంది పనులు, ఇన్ని ఎడ్లు, ఇన్ని గాడిదలు ఇవన్నీ ఉంటే, ఇవన్నీ కలిగి ఉన్నందుకు, డబ్బు కలిగి ఉన్న ఈ వ్యక్తి, బంగారం కలిగి ఉన్న ఈ వ్యక్తి, ఎంత ప్రాస్పరిటీ ఉన్న వ్యక్తి, క్రైస్తవులుగా మనం విన్న వాక్యము, మన బ్లడ్లోకి వెళ్ళిన వాక్యం ఏంటంటే డబ్బు అనేది ఈవిల్ అని అన్నారు. కానీ ఇక్కడేమని ఉందంటే యోబు ఈవిల్కి దూరంగా ఉన్నాడు అన్నాడు. కానీ ఇంట్లో చూస్తే అంత ప్రాస్పరిటీ ఉన్నది. ఎక్కడ ఈవిల్ నుంచి దూరంగా ఉన్నాడంటే పావర్టీ అనేది ఈవిల్, ప్రాస్పరిటీ అనేది బ్లెస్సింగ్. హల్లెలూయా. యు సీ దట్ వి సపోర్ట్ ప్రాస్పరిటీ, వి సపోర్ట్ లైఫ్ అంతే. అవతల మనిషి పరిస్థితి ఎంతో ఉన్నా ఏం చేస్తాం మనము? వి సపోర్ట్ లైఫ్. హీ స్టేస్ అవే ఫ్రమ్ ఈవిల్. ఈవిల్ మీన్స్ పావర్టీ. వాట్ ఈస్ బ్లెస్సింగ్? ప్రాస్పరిటీ. వాని ఇంట్లో ఏమున్నాయి? 7,000 గొర్రెలు ఉన్నాయి. వాట్ ఈస్ దట్? రిచెస్. రిచెస్ ఉండడము ఆ ఇంట్లో ప్రాస్పరిటీ. డబ్బు ఉంటే ఈవిల్ ఉంటుందని చెప్పి, డబ్బు ఉంటే మనసు మారుతుందని, డబ్బు ఉంటే ఇలా అన్నీ చెప్పి ఈరోజు మన ఇంట్లో ఒక బిజినెస్ పెట్టడానికి భయపడిపోతున్నా. ఫస్ట్ పార్ట్ అదే డీల్ చేసాం, మన బిజినెస్ ఎందుకు పెట్టకూడదు? అప్పులు తీర్చింది ఎలాగా? బిజినెస్ తోటి. ఐఎమ్ క్లోజింగ్. He fears God and stays away from evil. And he has maintained his integrity. He has maintained. ఎప్పుడు? ఇంత నష్టం జరిగిన తర్వాత కూడా ఏం చేశాడు అతను? యథార్థతను విడిచిపెట్టలేదు. ఓకే, కమాన్, ఇది దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్. And he has maintained his integrity. Even though you urged me to harm him without cause. This is the very, very important argument. Even though you urged me to harm him without cause. Listen my sister, this is very important. తెలుగులో ఏమనుందంటే, నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను, అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. మళ్ళీ చూద్దాం. నిష్కారణముగా నువ్వు నన్ను ప్రేరేపించినాను. ఇంగ్లీష్లో ఏమనుందో చూద్దాం. Even though you urged me, you provoked me. నువ్వేం చేసావంటే కారణం లేకోకుండా యోబు మీదకి నన్ను ఎగేశావు. కారణం ఏమనుందా? దేవుడే చెప్తున్నాడు. నాకైతే ఏ కారణం? దేవుడే చెప్తున్నాడు, నేను కారణం లేకుండా యోబుకి అగైనెస్ట్గా పోవడానికి నువ్వు నన్ను ప్రలోభ పెట్టావు, ప్రేరేపించావు. గుర్తుపెట్టుకోండి, ఏ డెవిల్తో మనం పోరాడుతున్నామో గుర్తుపెట్టాలి. ఎందుకంటే యోబుకి ఇంత నష్టం తీసుకురావాలని ప్లాన్ చేసింది ఇదే. దేవుడికి వర్షిప్ ఆపాలని చూసింది ఇదే. దేవుడిని పావర్టీలో వర్షిప్ చేస్తామని ఇది ప్రూవ్ చేయాలని చూసింది ఇదే. కానీ యోబు ఏమో ఈవిలికి దూరంగా ఉంటున్నాడు, ప్రాస్పరిటీకి దగ్గర ఉంటున్నాడు. అది డెవిల్కి నచ్చలేదు.
అప్పుడు డెవిల్ ఛాలెంజ్ చేసింది ఫస్ట్ టర్మ్లో, ఇదిగో ఈ రిమాండ్లో నేను ఫస్ట్ టైం ఏం చేస్తానంటే తనకున్న ఆస్తి అంతా తీసేస్తా, అతన్ని ముఖం మీద ఉమ్మి వేస్తాడు. ప్రాస్పరిటీ లేకపోతే నిజంగానే ఉమ్మేస్తారని డెవిల్కి తెలుసు. కానీ ఏమి యోబుని సస్టైన్ చేసిందంటే అతని యొక్క మనస్తత్వం, అతని యొక్క క్యారెక్టర్, అతను దేవుడిని నమ్మిన విధానమును బట్టి అతడు ఏం చేశాడు, దేవుణ్ణి వర్షిప్ చేశాడు. బట్ హియర్ కమ్స్, దేవుడు ఒక డిక్లరేషన్ ఫామ్ ఇచ్చాడు. ఏమనంటే, యోబు జీవితాన్ని నాశనం చేయడానికి నా సొంతంగా అయితే నేను నిర్ణయం తీసుకోలేదు, కానీ నువ్వే నన్ను ప్రేరేపించావు. లిజన్, దిస్ ఇస్ కీ. ఏ డెవిల్ అయితే మనం పోరాడి గెలవాలనుకుంటున్నామో, ఏ డెవిల్ని అయితే మనము ఓడించాలని చూస్తున్నామో, ఫస్ట్ ప్లేస్లో ఈ డెవిలు నీకంటే ముందు, నిన్ను ప్రలోభ పెట్టక ముందు నీ దేవుణ్ణి మూవ్ చేసింది కారణం లేకుండా. మళ్ళీ వినాలి, నీ దేవునితోటే ఛాలెంజ్ చేసి నువ్వు ఏ దేవుడికైతే వర్షిప్ ఇస్తున్నావో అదే దేవుణ్ణి కారణం లేకోకుండా యోబుకి నష్టం చేసేటట్టు మూవ్ చేసింది. ఈ టెస్ట్ యోబుకి రాకముందు దేవుని క్యారెక్టర్కి డెవిల్ టెస్ట్ పెట్టింది. ఎందుకు డెవిల్ టెస్ట్ పెట్టిందంటే, నీవు నా పిల్లలు చాలా గొప్పోళ్ళని చెబుతావు కదా, నువ్వు డబ్బు ఇచ్చి, ఆస్తి ఇచ్చి, అంతస్తు ఇచ్చి, ఇవన్నీ ఇచ్చి నువ్వు నా పిల్లలు ఎంత గొప్పోళ్ళని చెబుతున్నావు, అది ఇచ్చి చెప్పడం కాదు, అది తీసేసి కూడా నువ్వు చెప్పాలి, ఆ విషయం నువ్వు మర్చిపోయినావు అని చెప్పి దేవుణ్ణి మూవ్ చేసింది. దట్స్ ద కేస్. ఈ టెస్ట్ యోబుకి రాకముందు ఎవరికి వచ్చింది చెప్పాలా? దేవుణ్ణే మూవ్ చేసిందంటే వాట్ అబౌట్ యూ? నిన్నెందుకు వదిలిపెడతారు? ఈ కేసులో నిన్ను కూర్చోబెడతారు, నీ చుట్టూ 10 మంది ఆఫీసర్లు కూర్చుంటారు, 100 రకాల టెస్ట్లు వేస్తారు, నిన్ను అడుగుతారు, నిన్ను ఫైన్ ట్యూన్ చేస్తారు, నిన్ను స్క్రూటైన్ చేస్తారు, నిన్ను అడిగిన క్వశ్చన్ 100 సార్లు అడుగుతారు. ఈ రూమ్లో అడిగింది ఆ రూమ్లో అడుగుతారు, ఆ రూమ్లో అడిగింది ఈ రూమ్లో అడుగుతారు. ఒక్క డిపార్ట్మెంట్ కాదు, 15-20 డిపార్ట్మెంట్లు వచ్చి నిన్ను క్వశ్చన్ చేస్తారు. సేమ్ రిప్లై ఇస్తావా లేదా చూద్దాం, లైట్ డిటెక్టర్ పెడతాం, మేము చూస్తాం. ఏంటి నీ కేసు, ఏంటి నీ ప్రాబ్లం, ఎందుకు దేవుని వర్షిప్ చేస్తున్నావు, కారణం ఏంటి, ఇదా అదా అదా అని 100 రకాల క్వశ్చన్లు వేస్తారు. డబ్బులు ఉండబట్టి చేస్తున్నావా, డబ్బులు ఇచ్చి మత మార్పిడి చేస్తున్నారా, 100 క్వశ్చన్లు వస్తాయి, ఎలా ఆన్సర్ చేస్తావు? వెరీ కాంప్లికేటెడ్ కేసు. అప్పుడు దేవుడు ఎందుకు సైన్ పెట్టాల్సి వచ్చిందంటే, కరెక్టే, డబ్బులు ఇచ్చి దేవుని నేను యోబుతో అగ్రిమెంట్ పెట్టుకున్నా, కానీ అవి తీసేస్తేనే కదా నిజంగా నువ్వు ఇచ్చినటువంటి ప్రాస్పరిటీని బట్టే నిన్ను వర్షిప్ చేస్తే రేపటి రోజున నువ్వు ఇలాంటి కేసులే వాదించుకోవాల్సి వస్తుంది దేవా. అవునా, నువ్వు పక్షపాతి అవుతావు, అప్పుడు నన్ను డెవిల్ అనే బదులు నిన్ను డెవిల్ అంటారు, కాబట్టి నువ్వు సంతకం పెట్టు, అప్పుడు నేను టెస్ట్ చేస్తా అన్నది. సీ దట్ ఇట్స్ ఇంటిగ్రిటీ టెస్ట్. ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ ఏరియా. హీస్ టెస్టింగ్ ద లార్డ్. పరీక్షిస్తున్నది దేవుణ్ణి, వదిలిపెట్టలేదు. హెవెన్లో ఈవెన్ యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చిన 40 దినములు అరణ్యంలో తీసుకొచ్చి పరీక్షిస్తూనే ఉన్నది. ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ గో త్రూ దిస్ ఫేజ్. దేవుడు డబ్బులు ఇస్తాడు, దేవుడు మనుషుల్ని ఇస్తాడు, ఫ్రెండ్స్ ఇస్తాడు, ఫ్యామిలీస్ ఇస్తాడు, 100 మంది ఇస్తాడు, 1000 మంది ఇస్తాడు, ఒకటేసారి వాళ్ళని తీసేస్తాడు. ఏం చేస్తావు? గుండె బగిలి చేస్తావు. నీ వల్ల కాని పని. వాడు వర్షిప్ చేస్తాడా, నేను చూస్తానా అన్న. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, లేదు లేదు నేను ఆ అగ్రిమెంట్లు ఏం నేను పెట్టుకోలేదని అన్నాడా దేవుడు? ఏమనలే, లేదు లేదు నువ్వు పో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నాకు నమ్మకం ఉంది, మనుష్యులు అనబడిన వారు ఆస్తులను బట్టి అంతస్తులను బట్టి నన్ను వర్షిప్ చేసేవాళ్ళు లేరు. అలా ఉన్నా నాకు అవసరం లేదు డెవిలు, వాళ్ళని నువ్వు తీసుకొని వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇప్పుడు డెవిల్ పక్షాన ఉంటావా, దేవుడి పక్షాన ఉంటావా అనేది నీకు మధ్యలో వచ్చింది. ఆస్తి, అంతస్తు, నీ క్వాలిఫికేషను, నీ యొక్క ఇంట్రెస్ట్ అమౌంట్ అన్నీ కలగలిపి అవన్నీ తీసేస్తే ఏమి తీసుకొని రాలేదు ఈ భూమి మీదకి, ఏమి తీసుకొని నేను పోను. కాబట్టి ఆయన నన్నుగా చూశాడు, ఆయనకు వందనాలు. ఆమేన్. యు సీ ద టెస్ట్, హీ పాస్డ్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ టెస్ట్. నెక్స్ట్ లెవెల్ చదవండి. ఐఎమ్ క్లోజింగ్, జస్ట్ గివ్ మీ 7 minutes, ఐఎమ్ క్లోజింగ్.
although thou movest me against him. You see the devil started moving God. What about you? ఎందుకు నేను మూవ్ చేయదు అనుకుంటున్నావు? మూవ్ చేస్తుంది. ఏదో మూవీ చూపిస్తుంది, ఏదో శత్రువుని చూపిస్తాడు, ఏదో వాడిని చూపిస్తాడు, యూ మూవ్. ఆటోమేటిక్గా నోరు పారేసుకుంటావు, ఆటోమేటిక్గా మనసులో తిట్టుకుంటా ఉంటావు, ముసలమ్మలు తిట్టుకుంటా ఉంటుంది అన్నట్టు ఆ టైప్లో అయిపోతాను. నీకు అర్థం కాదు అసలు ఏమో నాకు ఎందుకు ఎదురుపడ్డదో, వీడు నాకు ఎందుకు ఎదురుపడ్డాడు, చేయం పొద్దున్న బండి వేసుకొని పని మీద పోతాం, ఇది ఎదురేయండు. ఇస్ ది డెవిల్ ఆల్వేస్ మూవ్స్ యూ. చేయ మనం సీక్రెట్గా పోతుంటే మనం ఇప్పుడే బయలుదేరినామా వాళ్ళకి తెలిసిపోయింది. ఎవడికైతే తెలియదు అనుకున్నామో వాడినే డెవిల్ తీసుకొచ్చి పెట్టింది. డెవిల్ మూవ్ చేస్తుంది. ఇక నువ్వు పోయేటప్పుడల్లా జర్నీ బస్సు అంతా 12 గంటల జర్నీ అంతా కూడా ఇదే స్టోర్ ఉంటుంది. ఈ నుంచి విశాఖపట్నం దిగేదాకా అదే, రాత్రి అంతా అదే డిస్కషన్. అది అయిపోయిందా పొద్దున్నే లేగానే మళ్ళీ స్టార్ట్ చేస్తాం, మళ్ళీ ఫ్రెష్ ఇది. రాత్రి మాట్లాడి సరిపోలే, నిద్ర లేస్తావు, ఫస్ట్ నువ్వే లేస్తావు. లేదు వాతావరణం చూడ ఎంత బాగుందో, ట్రైన్లో నుండి చూపిస్తుంది, అది ఆ ఫ్లైట్లో నుండి చూపిస్తుంది. చూడంగానే మనసేం బాగలేదు, ఏమైంది? మూవ్ చేసింది డెవిల్. కానీ యోబు మాత్రం నిలకడగా అలాగా తన మాట, తన క్యారెక్టర్ వేరు కాదని చూపించాడు యోబు. హల్లెలూయా. డెవిల్ మూవ్స్ యూ, ఇట్ మూవ్డ్ గాడ్. To destroy him without cause. టు డిస్ట్రాయ్ హిమ్ వితౌట్ కారణం లేదు. ఈ కేసులో ఏమన్నా కారణం ఉందంటే ఏమీ లేదు. సాక్షులందరూ కూడా యథార్థుడు అని చెప్తున్నారు. కారణం ఉందంటే అది కూడా లేదని చెప్తారు. లాస్ట్కి ఏమైంది? Satan replied to the Lord, skin for skin. A man will give up everything he has to save his life, but reach out and take away his health, and he will surely curse you to your face. This is the second level of test. గుర్తుపెట్టుకోండి. చూడండి ఎన్నో వచనం అంటే 4వ వచనం అందరం చూద్దాం. అపవాది చర్మము కాపాడుకొనుటకే చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకే తనకు కలిగినది యావత్తు నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకలను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖమును ఎదుటనే నిన్ను దూషించి విడిచిపోవును అని చెప్పాను. లిజన్, ఆల్రెడీ దేవుడు చెప్పాడు నువ్వు నన్ను మూవ్ చేసావని. మరి ఇది సెకండ్ మూవ్. ఆల్రెడీ యథార్థత కలిగి ఉంటేనే మూవ్ చేసినావు. ఇప్పుడు యథార్థతను అసలు విడిచిపెట్టలేదు, ఇంకా తన క్యారెక్టర్ కాపాడుకున్నాడంటే ఇంకొక టెస్ట్ పెడదాం. ఇప్పుడు ఏం చేద్దామంటే తనకు మాంసం ఉంది, ఆరోగ్యం ఉంది, కాబట్టి రేపు డబ్బులు సంపాదించుకుంటాడు. కాబట్టి ముందు ఆరోగ్యం మీద దెబ్బ కొడదాం, ఆ తర్వాత ఎముకల మీద దెబ్బ కొడదాం. ఇవన్నిటి కూడా నువ్వు పర్మిషన్ ఇవ్వాలి. అయ్యో నువ్వు ఆల్రెడీ నన్ను మూవ్ చేసినావు, మళ్ళీ ఇది సెకండ్ టైమా? ఎస్, లీగల్గా నువ్వు పర్మిషన్ ఇవ్వాల్సిందే, తప్పదు. ఇట్స్ ఆర్గ్యూయింగ్ ఇన్ ద కేస్. కోర్టులో కేసు వాదిస్తూనే ఉంది డెవిల్. పక్కన ఉన్న వాళ్ళందరూ అడుగుతున్నారు, లాయర్లు వచ్చినప్పుడల్లా వీడైతే టేక్ ఓవర్ చేస్తున్నాడు ఏంటి, వచ్చినప్పుడు అలా యోబు మీద పడ్డాడు ఏంటి వీడు, ఇది ఎక్కడ కేసు రా నాయన, మా కేసులు మూవ్ అవ్వకుండా వీడి కేసులు పట్టుకొని వస్తున్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ కేసు వాదించిన తర్వాత ఆ యొక్క మెంబర్స్, కోర్టులో ఉన్న మెంబర్స్ ఎంతమంది వచ్చారో దగ్గర 100,000 కోట్ల కేసులు పట్టుకొని వచ్చారు. వాటన్నిటికీ ఇదొక్కటే సమాధానం అని దేవుడు దీన్నే పట్టుకొని డీల్ చేయడం మొదలుపెట్టాడు. లిజన్, ఈరోజు నీ కేసు నా కేసు కోర్టులో ఎందుకు ఉందంటే నీలాంటి వాళ్ళు 100 మంది 1000 మంది క్యాన్సర్లతో, ఎయిడ్స్లతో, ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. వాళ్ళందరికీ నీ కేసు క్లియర్ అయిన తర్వాత నువ్వే వాళ్ళకి సొల్యూషన్గా మారుతావు. అదొకటే సిస్టమ్. ఎందుకు యోబు కేసు పట్టుకున్నాడు, ఎందుకు సీజేసీఎంల కేసు దేవుడు ఫైల్ తీసుకున్నాడంటే నిన్ను డీల్ చేసిన తర్వాతనే మిగతా కేసులు ఆటోమేటిక్గా కొట్టివేయబడతాయి. ఎందుకంటే వాటికి ఆర్గ్యుమెంట్స్ అవసరం లేదు, వాళ్ళకి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా ఫిల్తీ కేసులు. అక్కడ పట్టుబడ్డాడు, వీడు ఇక్కడ పట్టుబడ్డాడు, అవన్నీ పట్టుకున్నాడు. అదంతా కాదు, ఇంటిగ్రిటీ ఉన్నోని టెస్ట్ చేద్దాం. ఈ పాపం చేసినోడు, ఈ కామన్ ఈ కేసులు ఇక్కడ ఇవన్నీ రెగ్యులర్గా వచ్చే మర్డర్ కేసులే, ఇవన్నీ రెగ్యులర్గా వచ్చేటువంటి వ్యభిచార కేసులే. వాటిని డీల్ చేసి బుర్రపాడైతుంది నాకు. ఒక్క ఇంటిగ్రిటీ ఉన్నోని టెస్ట్ చేస్తే ఇవన్నీ ఊడ్చుకొని పోతాయి. ఒక్క క్యారెక్టర్ని సెట్ చేస్తే చాలు, ఒక్క మనిషిని దేవుడు నిలబెడితే చాలు, ఆ ఒక్కడితో 100 మందిని 1000 మందిని 1,00,000 మందిని ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. ఇటు ముందుకు పెట్టే సుధాకర్ వాళ్ళ ఇంటి ముందు తీసుకో. అక్కడ రాడ్లు ఉన్నాయి, రైట్ సైడ్ చూసుకున్నానా. ఒకళ్ళు గైడ్ చేయండి నాన్న, ఒకళ్ళు వెళ్ళండి.
ఎంతమందికి అర్థమైంది? హీస్ డీలింగ్ విత్ అవర్ కేస్ ఓన్లీ. మన కేసు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనందరం యథార్థవంతులు కాకపోతే, పాపులైతే ఊకే ఇదే కేసు ఏం వాదిస్తారు? ఎంతసేపు అని వాదిస్తారు? పాపి పాపి పాపి, వాడి నష్టము వాడు చేసిన తప్పు అని ఈ మర్డర్ కేసులే వాదిస్తుంటే ఏమొస్తుంది? యథార్థవంతుడి కేసు పట్టుకొని ఇటు దేవుడు సర్టిఫై చేసి అటు డెవిలి సర్టిఫై చేసి వీళ్ళని టెస్ట్ చేసిన తర్వాత ఈ వ్యక్తిని మార్కెట్లో పెడితే మిగతా కేసులన్నీ కూడా అసలు కోర్టులోకి కూడా రావు. క్లోజ్ మ్యాటర్. దట్స్ హౌ ఈ డ్వెల్ట్ విత్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. గో హెడ్. నౌ ఇప్పుడు డెవిల్ సెకండ్ టైం మూవ్ చేసింది, బట్ ఇట్స్ అకార్డింగ్ టు స్క్రిప్చర్స్. ఐఎమ్ క్లోజింగ్ ప్లీజ్. All right. All right. Do with him as you please. As you please, do with him. As you please. నీకు వచ్చినట్టు చెయ్యి. అయితే The Lord said to Satan, but spare his life. But spare his life. అతని లైఫ్ను మాత్రం నువ్వు ముట్టడానికి వీలు లేదు. So Satan left the Lord's presence. And Satan got left the Lord's presence. లీగల్ పేపర్స్ మళ్ళీ వచ్చాయి. సెకండ్ టైము రిమాండ్కి తరలించారు. దట్స్ ద కేస్. హౌ డూ యూ హ్యాండిల్ దాట్? ఈవెన్ యేసుప్రభు వారి లైఫ్ అంతా కూడా ఇక్కడ కనపడట్లేదా? జోబ్ ఈజ్ ద సేవియర్ ఆఫ్ దట్ సీజన్. జోబ్ ఈజ్ లైక్ ఎ జీసస్ ఇన్ దట్ సీజన్. ఇప్పుడున్న సీజన్లో జీసస్ వారు లేరు. జీసస్ వారు మనల్ని పెట్టాడు ఈ సీజన్లో. హోప్ యు ఆర్ లిసనింగ్. ఈరోజు యేసుప్రభు వారు భూమి మీద ఫిజికల్గా లేరు. మరి ఈ సీజన్కి సేవియర్ ఎవరు అంటే మనమే. మనల్ని ఎంచుకున్నాడు దేవుడు. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ హీ స్పేర్డ్ us ఫ్రమ్ సమ్ అఫ్లిక్షన్స్. అయితే డెవిల్ లీగల్ పేపర్లు పట్టుకొని దిగిపోయింది. ఇప్పుడు ఏం చెప్పాడంటే, నీవు అతని శరీరాన్ని ముట్టొచ్చు కానీ అతని ఆత్మను ప్రాణాన్ని ముట్టద్దు. దట్స్ ద అగ్రిమెంట్ పేపర్. రైట్, గో హెడ్. నౌ వాట్స్ ద టైం? టైం ఎంత అయింది? 10:55. ఒక 5 minutes విల్ can't close this. ఓకే, 5వ వచనం. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకలను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని చెప్పాను. సిక్నెస్ వచ్చినప్పుడు దేవుణ్ణి దూషిస్తాం. బాడీలో పెయిన్స్ వచ్చినప్పుడు, బోన్స్లో ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుణ్ణి మనము దూషిస్తాం. అది డెవిల్కి వచ్చే అవకాశము. సీ దట్ ఎక్కడ ఫిజికల్గా నువ్వు బాగా దెబ్బతింటావో అక్కడ అటాక్ చేస్తాడు. ఫిజికల్ నష్టమే, ఆస్తి నష్టమే, మనుషుల నష్టమే, అన్నీ పోతుంటే ఏం చేస్తావు? ఎందుకు నేను బతకడం అని అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్కి డెవిల్ తీసుకొచ్చింది. ఇలాంటి కండిషన్లో ఒక ఇంటిగ్రిటీకి వచ్చిన టెస్ట్ ఇది. యథార్థవంతుడు నీతిమంతుడికి వచ్చిన ఒక పెద్ద సమస్య ఇది. అయితే డెవిల్ దిగిపోయి ప్రాబ్లం స్టార్ట్ చేసింది. ఏమని స్టార్ట్ చేసింది? So Satan left the Lord's presence and he struck Job with terrible boils from terrible sore boils from head to toe. అయ్యా వినండి, ఇక్కడ నుంచి ఒక కొత్త స్టోరీ స్టార్ట్ అవుతుంది. డెవిల్ ఏం చేసిందంటే దిగిపోయింది. వెళ్ళి ఇప్పుడు బెడ్ సోర్ అంటారు, తెలుసు కదా, బెడ్ సోర్స్ వచ్చినాయి అతనికి. ఆగండి, ఒక చిన్న ప్రశ్న. బైబిల్లో 2 కేసులు చూశాను. ఒకటి హేరోదు నేను చూశాను. అతని సింహాసనం మీద ఉండగానే పురుగులు పడి చచ్చిపోయాడు. యోబుని చూస్తే బ్రతికుండగానే ఇతని బాడీ ఎలాంటిదో నేను ఒకసారి చూపిస్తాను. 7వ అధ్యాయానికి వెళ్దాం. 7వ అధ్యాయం, యోబు గ్రంథం 7వ అధ్యాయం. నేను 4వ వచనం చూద్దాం. 7వ అధ్యాయం 4వ వచనం. నేను పండుకొనున్నప్పుడల్లా ఎప్పుడు లేచిదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకొందును. తెల్లవారు వరకు ఇటు అటు పొరలుచు ఆయాసపడుదును. 5వ వచనం అందరూ ఇంగ్లీష్లో చూద్దాం. నా దేహము పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది, నా చర్మము మాని మరలా పగులుచున్నది.
ఇంగ్లీష్లో చదవండి సార్. వర్స్ 5 ఓన్లీ. My body is covered with maggots. తెలుసా మ్యాగట్స్ అంటే? ఈగలు వచ్చి గుడ్లులాగా పెడతాయి. ఈగలు వచ్చి పురుగులు, చనిపోయిన కుక్క కానీ చనిపోయినటువంటి ఒక కళేబరం దగ్గరికి పోయి 2-3 రోజుల తర్వాత చూస్తే అది ఎలా ఉంటుంది? దాన్ని మగ్గట్స్ అంటారు. వాటిలో పురుగులు ఇలా తిరుగుతుంటాయే తెలుసా? అలా తిరుగుతూ ఉండే వాటిని ఈగలు పెట్టేటటువంటి ఆ యొక్క పిల్లలవి, ఎగ్స్ లాంటివి. ఆ పురుగులు తిరుగుతుంటాయి. ఆ కుక్క చనిపోయింది, బాడీ డెడ్ అయిన తర్వాతనే ఒక పురుగులు పడతాయి. యోబు ఏం చెబుతున్న టెస్టిమనీ అంటే, నా బాడీలో మగోట్స్ ఉన్నాయి, పురుగులు ఉన్నాయి. నా మాంసం ఎలా అయిపోయిందంటే అరికాల నుంచి నడినెత్తి వరకు డెవిల్ ముడితే నా బోన్స్ ఒక్కటే బయటికి వచ్చి ఆ బోన్స్లో కూడా బలం అయిపోయింది. ఇప్పుడు బూడిదలో కూర్చుంటే మనిషి కనపడట్లేదు, పురుగులే కనపడుతున్నాయి. ఇలాంటి కండిషన్ డెవిల్ తీసుకొచ్చింది. ఈ కండిషన్ ఎవరికి వచ్చిందయ్యా అని అడిగితే ఒక యథార్థవంతుడికి వచ్చింది, పాపికి కాదండి. దిస్ వాజ్ ద కండిషన్. రీడ్ ఇట్. My body is covered with maggots and scabs. Maggots and scabs. పెల్లలు తెలుసా? మట్టి పెల్లలు అంటే చర్మం పగిలిపోయి అందులో మట్టి పేరుకొని పోయి మట్టిలో మాంసం కలిసిపోతున్నది. బోన్స్ బయటపడ్డాయి, బ్లడ్ వచ్చేసింది, బ్లడ్ అంతా వెళ్ళిపోయింది. ఆ తర్వాత కండిషన్ మీరు 14th చాప్టర్లో చూస్తే 16-17లో బ్లడ్ అంతా అయిపోయి భూమిలోకి వెళ్ళిపోతే ఆయన ఏమంటున్నాడంటే, భూమిలోకి వెళ్ళిన బ్లడ్ మౌనంగా ఉండకు, నువ్వు దేవుణ్ణి ప్రైజ్ చెయ్యి అని అంటున్నాడు. ఎందుకు యోబు ఇంత జరిగినా తను ఏమంటున్నాడంటే, మట్టి పిల్లలు, మట్టి అంటే దూరం నుంచి చూస్తే ఎలా ఉన్నదంటే మట్టిలో కలిసిపోయినటువంటి ఒక మట్టి దెబ్బలాగా ఉన్నాడు. కొంచెం దగ్గరికి పోతే అరే మనిషి అనుకుంటా అని అంటున్నారు. ఎవరు ఈ మనిషిని దగ్గరికి పోయి చూస్తే పాపం ఎప్పుడో చనిపోయారని చూశారు, ఎందుకంటే పురుగులు కనబడుతున్నాయి. కానీ సడన్గా చూస్తే లోపల ఒక వాయిస్ వినబడుతుంది, మనిషి బ్రతికే ఉన్నాడు, థ్యాంక్ యూ లార్డ్ అంటున్నాడు. హల్లెలూయా. వాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇస్ దిస్? Can a man praise God in that condition? That was the agreement. దేవుడితో ఏమన్నాడు తెలుసా? నేను పురుగులు పడిపోయినా, నేను సమాధిలోకి వెళ్ళినా, లాస్ట్ బ్రీత్ ఏదన్నా ఉంటే అప్పుడు నేను ఆ బ్రెత్ వదిలే ముందు పలికే పదం ఐ ప్రైజ్ ద లార్డ్. దట్స్ ఇట్. దట్స్ ద క్యారెక్టర్. ఈ రోజుల్లో క్రైస్తవుడికి చిన్న ప్రాబ్లం వస్తే నువ్వులే, నీ లెక్కలే ఉన్నాడు అన్నాడు, నీతో సంబంధం వద్దు, నువ్వు వద్దు, నన్ను పిలవలేదు, తలవలేదు, ఫంక్షన్కి రానిలేదు, అది చేయలేదు. వాట్ ఆర్ యు టాకింగ్? వాట్ కైండ్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఈస్ దట్? యు షుడ్ అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సిగ్గుపడాలి ఇలాంటి దేవుణ్ణి కలిగి ఉండి అలాంటి మాటలు మాట్లాడటం. ఆ వ్యక్తి అతను పురుగులు పడిన మాంసం ఉంటే దెన్ హిస్ వైఫ్ కేమ్. గో టు చాప్టర్ 2. ఎందుకు ఈ యొక్క సిచ్యువేషన్లో చూద్దాం. అయ్యా 7వ వచనం చదువుతాను, అందరు చూడండి. 2వ అధ్యాయం యోబు గ్రంథం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. ఇప్పుడు ఏమైంది చెప్పండి? 8వ వచనం. అతడు ఒళ్ళు గోక్కొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలకుందువా, దేవుణ్ణి దూషించి. వాళ్ళ వైఫ్ వచ్చిందండి. వాళ్ళ వైఫ్ ఆరోగ్యం బాగుంది, తన కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగుంది. అసలు డెవిల్ ఆమెను ముట్టనే లేదు. ఎందుకు ముట్టలేదు అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకు తెలుసా? ఈ వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు అంత దూరం నుంచి చూసింది, ఇతను నా హస్బెండేనా, తిరిగి ఇతనితో నాకు ఎటువంటి వివాహ సంబంధ కార్యక్రమాలు ఏమి జరగవు, మట్టిలో మట్టి అయిపోయాడు, మట్టిలో మాంసం కలిసిపోయింది, బోన్స్ కలిసిపోయినాయి, చూస్తే పురుగులు పడున్నాయి. ఈవెన్ చెప్పాలంటే నోట్లో, పళ్ళల్లో, ముక్కులో, కంట్లో, తల డెవిల్ ఎక్కడ నుండి ముట్టింది? తల నుంచి.
అంటే పురుగు తిరగని ప్రదేశం ఏమైనా ఉందా? అంటే ఆయన గోక్కుందాం అనుకున్న ఈ ఈ ఈ యొక్క చేయి లేపి కంటి మీద పురుగు తిరుగుతుంది గోక్కుందాం అనుకున్న ఈ ఫింగర్లో మళ్ళీ ఒక పురుగే ఉంటుంది. దట్స్ ద కండిషన్. ఆ మనిషి ఏమన్నాడు తెలుసా? పాస్టర్ సునీల్ లాగా ఎన్ని పరిస్థితులు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నేను నమ్మిన దేవుడు నమ్మకస్తుడు, ఆయనకు వందనాలు చెల్లిస్తాను అంతే. ఎవడు ఏమన్నా అనుకొని. ఇలాంటి కేసు హాస్పిటల్లో ఉంచుతారా? ఉంచరు. హ్యావ్ యు ఎవర్ సీన్ జోబ్ అని టెస్టిఫై చేశాడు దేవుడు. పురుగులు బడి తిరుగుతున్నాయి, పురుగులు ఉంచుతావా? వాసన. అలాంటి కండిషన్ దగ్గరికి భార్య వచ్చి ఏమన్నా చేయగలదామా ట్రీట్మెంటు? ఏం చేయలేదు. అప్పుడు వాళ్ళ భార్య వచ్చి నీవు ఇంకా అంటే ఆ మాంసపు ముద్దలో నుంచి ఆ పురుగుల మధ్యలో నుండి ఒక వాయిస్ వినబడుతుంది. ఎవరన్నా వింటే పిచ్చోళ్ళు అనుకుంటారు. ఎవరన్నా చూస్తే యోబు భార్య ఎవరితో మట్టితో మాట్లాడు, పుట్టతో మాట్లాడు, చెట్టుతో మాట్లాడుతుందా? ఆ మట్టిలో ఏం చేస్తుంది అనుకుంటారు, బూడిదలో ఏం చేస్తుంది అనుకుంటారు. నేలకు అతుక్కొని పోయింది. 90% మాంసం అంతా పోయింది, బోన్స్ అన్నీ పోయినాయి. అక్కడ కేవలం వాయిసే వినబడుతుంది. ఆ వాయిస్ దగ్గరికి పోయి ఏమన్నా తెలుసా? నువ్వు ఇంకా అంటే బతికే ఉన్నదని ఈమెకి తెలుసు. ఆమె ఏమన్నదంటే నువ్వు ఇంకా బతికే ఉన్నావా? అయితే ఉంటే నువ్వు ఇంకా యథార్థతను యోబా నువ్వెందుకు చావలేదు, ఇన్ని పురుగులు పడ్డా అన్నది ఆమె క్వశ్చన్ కాదు. యోబా నువ్వు ఇంకా చావలేదు కదా, ఎందుకు చావలేదంటే నువ్వు యథార్థతను వదలలేదు. అంటే దేవుడు మంచోడు అంటున్నావు. నువ్వు ఇంత జరిగినా నేను యథార్థవంతుడు, నేనేం పాపం చేయలేదని యోబు అంటున్నాడు. నాకెందుకు ఈ సిచ్యువేషన్ వచ్చిందని అంటున్నాడు. నిజం. డెవిల్కి పర్మిషన్ ఇచ్చాడు సెకండ్ టైం, నువ్వు వెళ్ళి అన్నిటిని ముట్టొచ్చు, అతని ప్రాణాన్ని తప్ప అన్నాడు. అతని ప్రాణాన్ని ముట్టడానికి హక్కు లేదు కాబట్టి ముట్టాలంటే ఎవరి వల్ల కాని పని. కాబట్టి డెవిల్ ఏం చేసిందంటే ఈ మనిషిని ఎంత మోతినా చావట్లేదు. ఐ విల్ డూ వన్ థింగ్, ఐ విల్ చేంజ్ ద ఫార్మ్స్, నేను రూపాలు మార్చుకుంటా అన్నాడు. ఒకరోజు యేసుప్రభు వారు ఆయన సిలువకి వెళ్ళే ముందు పేతురు వచ్చి వెనకాల నిలబడి ఒక మాట అన్నాడు. ప్రభువా, ఇది నీకు సంభవింపకుండా ఉండునుగాక, నేను సిలువలో చనిపోతాను అని చెబితే ఇది నీకు జరగకుండునుగాక అని యేసుప్రభు వారిని అనగానే యేసుప్రభు వారు ఏమన్నారంటే, అప్పుడు ఫౌండేషన్ కదా ఈయన పిల్లరా కాదా? పిల్లరు. ఇప్పుడు ఇతను ఏం అనలేని పరిస్థితి అయినప్పుడు కూడా ఏమన్నాడంటే, సాతానా నా వెనక్కి పో. ఆయన పేతురు గురించి ఒక మాట అన్నాడు యేసుప్రభు వారు, నేను నీ కొరకు ప్రార్థన చేశాను, నీ విశ్వాసం నువ్వు తప్పిపోకుండా ఉండడానికని అన్నాడు. ఎవరు చేశారు? యేసుప్రభు వారు ప్రార్థన చేశారు. నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకు తెలుసా? ఎవరి కోసమే ప్రార్థన చేస్తున్నావు గుర్తుపెట్టుకో. ఆ వ్యక్తే వచ్చి ఏమన్నాడంటే, నువ్వు సిలువకి వెళ్ళొద్దు, నువ్వు చనిపోవద్దని అతని ప్రాజెక్ట్ వరకు ఆపడం మొదలుపెట్టారు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, సాతానా నా వెనక్కి. కానీ నిజంగా వెనక్కి తిరిగి చూస్తే ఎవరున్నారు? పేతురు. ఇప్పుడు చెప్పండి, ఈ లూసిఫర్ పరలోకం నుంచి ఒక అగ్రిమెంట్ పేపర్ తీసుకొని వచ్చినప్పుడు ఎందుకు యోబు భార్యను ముట్టలేదు? రోగం చేత ముట్టలేదు యోబు భార్యని. యోబు భార్య యొక్క బాడీని హయ్యర్ చేసుకొని అందులో నుండి మాట్లాడుతుంది. నో 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 నో. యు సీ ద వే డెవిల్ టచ్డ్ ద వైఫ్ ఆఫ్ జోబ్ లుక్స్ లైక్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్. డూ యూ థింక్ దట్ ఆమెను ముట్టలేదని? ఆమెను ముట్టింది. కానీ ఎందుకు ముట్టలేదు? ఇలాగా ఈ రోగం చేత ముడితే దెర్ ఇస్ నో ఛాన్స్. కాబట్టి డెవిల్ వచ్చే రూపాలను గుర్తించకపోతే, ఇప్పుడు భార్య వచ్చి అన్నదంటే అప్పుడు యోబు ఏమన్నాడంటే, సాతానా నా వెనక్కి పో అని వాళ్ళ భార్యతో అన్నాడు. హల్లెలూయా. నో ద ఫార్మ్స్. డెవిల్ ఎలా అటాక్ చేస్తా తెలుసా? నువ్వు ఎంత రోగంలోకి వెళ్ళినా నిన్ను ప్రొవోక్ చేసి, అది దేవుణ్ణే మూవ్ చేసి వచ్చింది. అదే స్ట్రాటజీ యోబు దగ్గరకు వచ్చేప్పుడు యోబుని మూవ్ చేస్తుంది. మాట్లాడా సచ్చాడు. ఎవరిని ఉపయోగించాలి? వాళ్ళ భార్యను ఉపయోగించాలని చూసుకొని వాళ్ళ భార్యను పట్టుకొని వచ్చి ఈ మాట అనిపించింది. సేమ్ వాళ్ళ భార్యది వర్కౌట్ అవ్వలేదని
వాళ్ళ స్నేహితులను తీసుకొని వచ్చింది. See, the devil started plotting against Job. My brother, my sister, ఏది ఏమైనా యథార్థతను వదిలిపెట్టుకు, దేవుని స్తుతించు. ఒకటే, ఎవరు ఎన్ని తీసుకొచ్చి ఎన్ని గాసిప్స్ ఏం చెప్పినా వాళ్ళని బట్టి నువ్వు దేవుని దూషించక, వాళ్ళని బట్టి ఇంకెక్కువ దేవుని స్తుతించు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. థ్యాంక్ యూ, బ్లెస్ యూ. సీ యూ సండే, సీ యూ సండే. ఇదే యోబు వాళ్ళ యొక్క స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. నేను ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోతే అది నాకు, ఎంత యోబు స్నేహితులు వాళ్ళ భార్య వచ్చినా మట్లో మట్టి పురుగులైపోయినా అతని యొక్క స్పిరిట్, సోల్ మాత్రం చావలే. అది ముట్టొద్దన్నాడు దేవుడు. దీన్ని ముట్టలేము, మనకు హక్కు లేదు. కాబట్టి అతని యొక్క శరీరంలో సగభాగమైన భార్యను తీసుకొచ్చి అనిపిస్తేనే నా భార్యకు కూడా నేను చేదరించుకునే స్థితికి వెళ్ళినా ఇంకెందుకు నేను బతకడం అని తాను దేవుడిని కర్షిస్తాడు. దేవుణ్ణి దూషించి చావరాదు. దేవుణ్ణి నువ్వు ఇన్సల్ట్ చేయి, ఒక్కసారి ఇన్సల్ట్ చేయి. ఇది ఎవరు? తన భార్య కాదు. ఎవరు? పేతురా కాదు. ఎవరు? గుర్తుపెట్టుకో. నేను సండే డీల్ చేసాం. వెరీ పవర్ఫుల్ డైమెన్షన్స్. అసలు డెవిల్ వచ్చే రూపాలు. వాళ్ళ వైఫ్ని పట్టుకొని వచ్చి ఇప్పుడు నువ్వు చచ్చిపో అన్నాడు. ఒక్కొక్కసారి మన స్నేహితులు, మన బంధువులు వీళ్ళందరూ తీసుకొచ్చే మాటల వలన నాకు దేవుడు అన్యాయం చేశాడని ఒక్క మాట అన్నాడంటే దట్ మ్యాన్ తన బరియలు తాను తవ్వుకున్నట్టే. అప్పుడు యోబు అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు. నాకు తెలుసు నువ్వు కాదు, ఇది రాయల్ ఉమెన్, నువ్వు ప్రిన్సెస్వి. నా లైఫ్లో ఒక్కసారి కూడా నువ్వు ఇట్లా అనలే. ఈరోజు చిన్న సమస్య వచ్చి కూడా నువ్వు అంటలే. నువ్వు కాదు, నిన్ను హయ్యర్ చేసుకున్నది డెవిల్. ఇక్కడ యోబుకి కన్ఫర్మేషన్ వచ్చింది, ఇది దేవుని దగ్గర ఉండే వచ్చింది. సో లెట్ మీ ప్రైజ్ ద లార్డ్. వి లవ్ గాడ్, రైట్? వాట్ కైండ్ ఆఫ్ కండిషన్? నేను మళ్ళీ చెప్తున్నా, మనం పాపులైనందుకే ప్రాబ్లమ్స్ రావు. మనము ఎంత పరిశుద్ధంగా ఉన్నాం, నీతిగా ఉన్నాము, బండ మీద కట్టబడిన ఇల్లా కాదా అని ఈ తుఫాన్ వచ్చింది, మనం నిలబడతాం. అనేక మంది మన నీడకు వచ్చి నిలబడతారు. ఇది నిజము. ఇది ఆనపెట్టి చెబుతున్నా. ఆ పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మనం సొల్యూషన్గా మారబోతున్నాం. మారాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. లెట్స్ హ్యావ్ ఎ బ్రేక్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్.